గుడ్ ఈవినింగ్ టు ఈరోజు మాధవరెడ్డి గారు ఇక్కడికి రావడం చాలా సంతోషం. మాధవరెడ్డి గారు అనంతపురం జిల్లా వాసాపురం గ్రామంలో జన్మించాడు. అతను కొడనాడులో విద్యాభ్యాసం చేసి ఆర్ఈసీ వరంగల్లో ఇంజనీరింగ్ పట్టభద్రుడు అయిపోయి బిఎస్సీ జాబ్ చేస్తున్నాడు. ఇతను జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో స్టార్ట్ చేసి ఈరోజు సైబర్ క్రైమ్స్ మీద చాలా మోర్ దాన్ 200 ప్రోగ్రామ్స్ వేరియస్ ప్లేసెస్ లో ఇచ్చారు. మా ఆఫీస్ లో కూడా ఆల్మోస్ట్ 4 సార్లు ఇచ్చారు. ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది మనందరికీ. కాబట్టి మీరందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ రామచంద్రారెడ్డి అన్న. అందరూ పెద్దోళ్ళే నాకంటే. సో ఆ సార్ లేదా అన్న అనొచ్చు నేను ఎవరైనా కానీ, లేకపోతే అంకుల్ అన్నట్టు అనొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ సెషను. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మీ లెవెల్కి వచ్చి చెప్తాను. నాకేం ఇబ్బంది లేదు, ఎందుకంటే మీకు అన్నీ తెలియాలని అవసరం లేదు ఇప్పుడుండే డిజిటల్ జమానాలో. సో మీకు అర్థం కాకుంటే ఏదైనా అడగచ్చు. ఎందుకంటే ఇది మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటే మీ చేసే జీవితం అంత సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఏ టైంలో అయినా మీ డబ్బు అయినా అనుకోండి, ఆల్రెడీ శారీరక సమస్యలు ఉంటాయి, అడిషనల్గా ఆర్థిక సమస్యలు అవుతాయి. సో నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఈ అర్ధ గంట కావచ్చు, 45 నిమిషాలు కావచ్చు, గంట కావచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. గంట చెప్పమని చెప్తాను. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. మీకు తెలియకుండానే మీరు ఇరవై బయటికి రాలేదు. రీసెంట్గా జస్ట్ 2 రోజుల కిందట, మళ్ళీ నేను చెప్పొచ్చిన తెలియదు, అన్న ఒక వ్యక్తికి ఫోన్ చేయించినాడు. ఆల్మోస్ట్ వాళ్ళు 80 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇంకొక 29 లక్షలు పోగొట్టుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఆ టైంలో ఫోన్ చేస్తే సందాయించి చెప్పినాము. కానీ లేదు, నేను ఒకటే మాట చెప్పిన, పోలీస్ స్టేషన్ పోయి వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు కట్టబట్టి నేనే కడతానని చెప్పిన. మీరు కట్టాల్సిన పని లేదు, పోలీసు వాళ్ళు కట్టబట్టి నేనే కడతాను నీ బదులు. ఓకే అని ఫైనల్గా పోయినట్టున్నాడు పోలీస్ స్టేషన్కి. ఇంకా స్టాప్ అయింది ఓకే. సో అందుకు నేనేం చెప్తున్నానంటే, చాలా డేంజర్గా ఉంది. జీవితకాల సంపాదన అంటే సెకండ్లలో పోతుంది. ఇంకా మీకు క్షుణ్ణంగా చెప్పాలంటే, కడప జిల్లాలో ట్రెజరీ ఆఫీస్లో గోపాల్ రెడ్డి అని మా జూనియర్ ఉన్నాడు. నేను పొడిన చదివినాను, మా స్కూల్ జూనియర్ ఉన్నాడు. ఆ అబ్బాయి చెప్తున్నాడు, ప్రతి నెల 1వ తేదీ 2వ తేదీ పెన్షనర్స్ వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళు డబ్బులు పోయినాయని అడుగుతుంటారు. పెన్షనర్స్ ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళకు పెన్షనర్స్కు ప్రధాన శత్రువులు, మీరు నమ్ముతారు లేదో, వాళ్ళ మనవాళ్ళు మనవరాలు. వాళ్ళు కన్నా కొన్నాని మొబైల్ ఇస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గేమ్లు పే చేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు, మీ డబ్బులన్నీ వెళ్ళిపోతాయి, పాస్వర్డ్ ఓటీపీతో సహా. ఇక్కడ హైదరాబాద్లో ఒక రిటైర్డ్ ఎస్ఐ 11 లక్షలు పోగొట్టున్నాడు. రిటైర్డ్ ఎస్ఐ అనుకోకుండా, అది అఫిషియల్ అంటే రిజిస్టర్డ్ గేమింగ్ కంపెనీ కాబట్టి తెలంగాణ పోలీసులు రిక్వెస్ట్ చేస్తే సింగపూర్ గవర్నమెంట్ ద్వారా ఆ 12 లక్షలు 6 నెలల తర్వాత వచ్చినాయి. 11 లక్షలు పోయిన 11 లక్షలు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కసారి పోయినారంటే 99.99% గంగలో వేసినట్టే డబ్బులు. 1% మీ అదృష్టం ఉండి మీరు ఏదైనా పుణ్యం చేసింటే ఆ 1% లోపల దొరకచ్చు, లేకపోతే లేదు. సో చాలా ఇబ్బందిగా ఉంది నాకు. నేను 2014 నుంచి ఈ సైబర్ నేరాల మీద మాట్లాడుతున్నాను. తెలంగాణ పోలీసులు 4 సార్లు మాట్లాడాను. ఐఐటి చెన్నైలో మాట్లాడాను. నేను చదువుకున్న ఎన్ఐటి వరంగల్లో కూడా 3 ప్రొఫెసర్లు నష్టపోయినారు. ఒకరు 10 లక్షలు, ఒకరు 8 లక్షలు, ఒకరు 40,000. అందుకు నన్ను అక్కడికి పిలిపించి, నేను చదువుకున్న కాలేజీలో నా చేత ప్రొఫెసర్స్ రిజిస్ట్రేషన్ ఇప్పించారు. దురదృష్టవశాత్తు ఒక 20 మంది అటెండ్ అయినారు. మామూలుగా ఇది ఎట్లుంటుందంటే, మనకు జరిగినంత వరకు జరిగినట్టు ఉంటుంది, జరిగిన తర్వాత ఏడవడం ఒకటి ఉంటుంది, అంతకంటే ఏముండదు. అంతే. మీకు ఎప్పుడన్నా ఓపుకుండి తెలుసుకోవాలనుకుంటే, సైబరాబాద్ గచ్చిబౌలిలో సైబరాబాద్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, దాంట్లో సైబర్ సెల్ ఉంటుంది. ఒక్కరోజు ఏదో ఒక టైంలో, నెలలో, సంవత్సరంలో ఒక్కరోజు 10 గంటల నుంచి 12 గంటల వరకు అక్కడ ఉండండి. మీకు ఎంత ప్రాబ్లం ఉందనేది తెలుస్తుంది. అంటే పేపర్లో వచ్చేది కాదు, రియల్గా చూస్తారన్నమాట. అంత ప్రాబ్లం ఉండేది తెలుస్తుంది. సో కాకపోతే నివారణే అంటే అవగాహనే నివారణ, అదే అంతిమ సింపుల్ సొల్యూషన్. అంతగా ఏం లేదన్నట్టు.
మీరు అవగాహన నేను చెప్తాను లాస్ట్ మీరు కూర్చోండి అన్ని 200 చేసే మీరు కూర్చోండి అన్నీ చెప్తాను. సో నాకు ఇది అర్హత పుట్టత చెప్పినట్లే మంత్రాలు చదివినట్లే చాలా సార్లు చాలా మందిని ఒక 20-25 మందిని ఆత్మహత్య చేసుకునే వాళ్ళని కూడా కాపాడాను ఈ విషయంలో. సో ఈ రోజు పొద్దున ఫోన్ వచ్చింది. ఒకతను ఆల్రెడీ ఆత్మహత్య చేసుకున్నాడు ఈ లోన్ యాప్లో ఎక్కుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమన్నా అయిందని అడిగినారు. సో దాని తగ్గట్టు నేను చెప్పినాను ఏం కాదు. సో ఈ సైబర్ నేరాల తీవ్రత ఎందుకంటే చాలా దారుణం ఉంటుంది. మనకు జరిగినంత వరకు జరిగినట్టు ఉంటుంది, జరిగిన తర్వాత ఏడవ ఉంటుంది అన్నట్టు. సో సింపుల్గా చాప్ కింద మీరు మాట అందరినీ టచ్ చేస్తుంది. ఇక్కడ కూడా నేను గ్యారెంటీ చెప్తాను, 1/2 మంది మోసపోయింటారు. మోసపోయిన వాళ్ళు చెప్పరు, మోసపోయిన వాళ్ళకి తెలియదు, అందరూ కవర్ అవుతారు. డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు. నాకు తెలిసి అన్న సత్యనారాయణ రెడ్డి అన్న ఉంటాడు. సో ఆయనకు సంబంధం లేదు సైబర్ క్రైమ్తో, కానీ ఆయన అకౌంట్ బ్లాక్ అయ్యింది. అట్లా కూడా దొరుకుతాయి బ్లాక్ బ్యాక్. సో నీకు సంబంధం లేకుండా ఎత్తుకుపోతారన్నట్టు, అట్లా కూడా ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ కొన్ని ఫిగర్స్ చూడండి. నిన్న లేక మొన్న ఓకే తెలంగాణ రిటైర్ చేసి 1.66 crores, రిటైర్డ్ సెక్రటరీ 2 crores, చార్టర్డ్ అకౌంటెంట్ 5 crores, ఇండియన్ బ్యాంక్ మేనేజర్ 6 crores, వర్ధమాన్ ఎండి పద్మశ్రీ అవార్డు 7 crores, అట్లా ముంబై బిజినెస్ మ్యాన్ 58 crores. ఇలా సంపాదన కాదు, ఇలా శాలరీ కాదు, వీళ్ళు పోగొట్టుకున్న డబ్బులు సైబర్ నేరస్తుల చేతుల్లో. ఇవి సంపాదన కాదు, ఇల్లు పోగొట్టుకున్న డబ్బులు. ఎట్లా పోగొట్టుకున్నారంటే ఏవో ఒకటి సైబర్ నేరస్తులు చెప్పే కథలని. సో ఇవి వాళ్ళ సంపాదన కాదు, వాళ్ళ అసెట్స్ కాదు, వాళ్ళ జీతం కాదు, వాళ్ళు పోగొట్టుకున్న డబ్బులు. చూడండి ఎట్లా దీంట్లో ఇవన్నీ ప్రివెంటబుల్. వద్దు అది కనిపించదు. సో ఇవన్నీ 100% ప్రివెంటబుల్. ఎందుకు పోగొట్టుకున్నారంటే వాళ్ళు ఎవరితో డీల్ చేస్తున్నారని తెలియకపోవడంలో పోగొట్టుకున్నారు. ఎవరితో ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు. ఈ సైబర్ నేరాలు చాలా సులభంగా అరికట్టచ్చు. మన లేడీస్కి అయితే చైన్ స్నాచింగ్, జెంట్స్కి అయితే పర్సు మనకు తెలియకుండా పోతుంది కదా. ఈ సైబర్ విషయాల్లో మనకు తెలిసి కాదు, మన సహకారంతో పోతుంది డబ్బులు. మన సహకారంతో ఎందుకు పోతుందంటే మనకు తెలియకుండా వాళ్ళకి సహకరిస్తున్నాం, వాళ్ళ మాటలు నమ్మి. ఆ మాటలు ఏమైనా కావచ్చు, ఎట్లయినా కావచ్చు. నేను చెప్పినా కదా, ఇంకో రిటైర్డ్ చేసి జస్ట్ 2 రోజుల కింద ఇది జరిగింది. ఈడే నేరేడు పెట్ట ఆ రిటైర్ చేసి మీ స్నేహితుడు అయిన ఉండొచ్చు, లేకపోతే మీ కుటుంబ సభ్యుడు అయిన ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, మీరైనా ఉండొచ్చు. 1.66 crores ఏంది ఇది? డిజిటల్ అరెస్ట్. మనం మర్డర్ చేసినా కానీ పోలీసు వాళ్ళు మన ఇంటికి చెప్పి రాదు. డిజిటల్ అరెస్ట్ అనేది లేనే లేదు. సో అలాంటి వాళ్ళు ఫోన్ చేసి భయపడించాలకు నిజంగానే వాళ్ళకి దానికి రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారు అన్నాడు. వాళ్ళు కూడా ఎంత చెప్తారంటే ఫస్ట్ మీ అకౌంట్ చెక్ చేయాలా, స్లోగా తీసుకెళ్తారన్నాడు. మీ అకౌంట్ చెక్ చేయాలా, అకౌంట్ చెక్ చేసిన తర్వాత మళ్ళీ మీ డబ్బులు మీకు ఎనికి పంపిస్తామంటారు. సో మీరు సిబిఐ ఈడీ ఏదో అంటారు అన్నాడు. డైరెక్ట్ కుంభకోణాలు చేసిన వాళ్ళు కూడా సిబిఐ ఈడీ ఏం చేయలేకపోతుంది. మనం ఏం చేయని వాళ్ళకి మనకేం కాదు బేసికల్గా. సో ఎలాంటి కాల్ వచ్చినా ఏం వచ్చినా అని భయపడకండి అంతే. ఒకవేళ మీకు ఏదైనా భయం అయితే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీ పిల్లలకు లేకపోతే మీ స్నేహితులకు, ఇంకా వాళ్ళకు కూడా తెలియకోకుంటే పోలీస్ స్టేషన్లో చెప్తే తెలియదు. లేదు ఇంకా మీకు ఏదైనా డౌట్ అది ఉంటే అలాంటి వాళ్ళు చెప్పచ్చు, ప్రాబ్లం లేదు. అర్థం చేసుకొని మీకు సాధ్యమైనంత వరకు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఫర్దర్ డ్యామేజ్ లేకుండా చేయొచ్చు. అంటే అప్పటికి డ్యామేజ్ అయితే మనం ఏం చేయలేము, ఫర్దర్ డ్యామేజ్ లేకుండా చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, స్టార్టింగ్లోనే చెప్పినాను కదా,
25 కోట్లు. ఒక ఎంఎన్సీ కంపెనీ డైరెక్టర్ పోగొట్టుకుంది, ఐఏఎస్సి ప్రొఫెసర్ పోగొట్టుకున్నాడు, వర్ధమాన్ ఎంపీ పోగొట్టుకున్నాడు, ఐఐటి స్టూడెంట్స్ పోగొట్టుకున్నారు, డాక్టర్స్ పోగొట్టుకున్నారు. హైదరాబాద్ లో డాక్టర్ మన ఎర్రగడ్డలో 14 కోట్లు పోగొట్టుకున్నాడు, 32 మంది డాక్టర్లు వరంగల్లో 100 కోట్లు పోగొట్టుకున్నారు. ఓన్లీ సైబర్ క్రైమ్సే. అఫిషియల్ గవర్నమెంట్ లెక్కల ప్రకారము 22,845 కోట్లు. అఫిషియల్, అన్అఫిషియల్ 1,00,000 కోట్లు ఉంటాయి, 1,00,000 కోట్ల పైన ఉంటాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఏంటంటే, ఈ మొబైల్ ఎట్లుంటుందంటే కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అనుభవం కన్నా శక్తి కలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రము, సరిగ్గా వాడుకుంటే భస్మాస్త్రం. మీరు దీన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారా, భస్మాస్త్రంగా వాడుకుంటారా మీ ఇష్టం. ఇప్పటికీ మీకు ఓపుకుంటే ఇదే వీడియో ద్వారా ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు. గంగవ్వ తీసుకో, లేకపోతే ఇంకొకటి తీసుకోండి. మీ దగ్గర టాలెంట్ ఉన్నారంటే ఈ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే ఎక్కడికైనా తీసుకెళ్తుంది, ఈవెన్ డబ్బులు సంపాదించబడుతుంది. ఓకే, మనకి ఇప్పుడు డబ్బులు వద్దు, ఉన్న డబ్బులు పోగొట్టుకోవద్దు, మనశ్శాంతి గురి కావద్దు, అంతే కదా. సో ఇప్పుడు మీ పిల్లలు కూడా చాలా ఏజ్ ఉంటుంది, నాకంటే పెద్ద ఏజ్ ఉండొచ్చు కొంతమంది పిల్లలు, మీ మనవాళ్ళు మనవరాలు. ఈ చిన్న పిల్లలు కూడా చాలా ప్రాబ్లంలు ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, రేపు మీ మనవాళ్ళు మనవరాలు ఇబ్బంది పడినా మీకు ఇబ్బందే కదా, మీ కన్న ముందర వాళ్ళు. సో మీరు ఇంటికి వెళ్ళినాక వాళ్ళకు నయానో భయానో చెప్పి సైబర్ మాధవ్ రెడ్డి అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. నేను మాట్లాడిన వీడియోలు ఉంటాయి, ఇది కూడా నాకు తెలిసి అప్లోడ్ చేయొచ్చు. చాలా టీవీలో మాట్లాడినాను. చూపించండి వాళ్ళకి, ఎక్కడో అట్లా చూపించండి, కూర్చోబెట్టి చూపించండి. ఎందుకంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఇబ్బంది పడతారు. ఇక్కడ కొన్ని కేసులు చెప్తాను. ఒక అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి ఏకంగా ముంబై పోయింది. అక్కడ పిలిచిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ పిలిస్తే ఆ పిలిచిన వాడు రెడ్ లైట్ ఏజెంట్. అట్లనే 9th క్లాస్ ఒక అబ్బాయి, ఇప్పుడు కాదు 2014లో 10th క్లాస్ అమ్మాయి మీద కామెంట్ పెడితే ఆ అమ్మాయి ఫ్రెండ్స్ చంపేసినారు వాడు. అట్లనే ఒకడు స్మార్ట్ బ్లాక్ మెయిలింగ్ అని ఉంది. వాడు 200 మంది ఇంటర్నేషనల్ స్కూల్ అమ్మాయిని న్యూస్ ఫోటోలు తెచ్చుకున్నాడు, ఓన్లీ ట్రాప్ చేసి. సో ఒక అమ్మాయి ఏకంగా 16 years ఢిల్లీకి పోయింది కిడ్నీ అమ్మాలని. సో అట్లనే చాలా చాలా స్టోరీస్ జరుగుతున్నాయి. ఇవన్నీ సోషల్ మీడియా ద్వారానే జరుగుతున్నాయి. ఎందుకు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి అంటే, అప్పటి వరకు మన అంటే మనకు పంచిపోయిన వాళ్ళు, మన వీధిలో వాళ్ళు, మన బంధువులు, లేకపోతే మన ఊర్లో వాళ్ళు, అంతే కదా. ఓకే, ఊర్లో వాళ్ళు బంధువులు. సో ఇక్కడ ఎవరెవరో పరిచయం అవుతున్నారు, ఎందుకు పరిచయం అవుతున్నారు తెలియదు, ఎట్లా పరిచయం అవుతున్నారు తెలియదు. ఫైనల్ గా మరి కామెంట్లు అవన్నీ చూసినట్టే రకరకాలుగా ఉంటాయి. నాకు వస్తుంటాయి ఫోన్లు, దాని తగ్గట్టు నేను నాకు వచ్చిన ఫోన్ కూడా వినిపిస్తాను. మీకు చాలా సీరియస్గా ఉంటున్నారు, మళ్ళీ ఇంత సీరియస్గా ఉంటే నాకు ఇబ్బంది అవుతుంది. కూల్గా ఉండండి, ఓకే. కాకపోతే నా బాధ్యత మీకు చెప్పడానికి, అందుకోసమే నేను వీళ్ళు టైం అడుగుతానే వెంటనే మీ టైం పెట్టండి, ఆ టైంకి వచ్చి చెప్తానన్న. ఎందుకంటే మీరందరూ దేశానికి ఆల్రెడీ ఇనఫ్ కాంట్రిబ్యూట్ చేసినారు. సో ఈ టైంలో మళ్ళీ ఇబ్బంది ఉండవుతాను. నేను ఒక 3 క్వశ్చన్లు అడుగుతాను, సరదాగా దీనికి ఆన్సర్ చేయండి. ఇది ఒక కత్తి అనుకోండి, వంట మనిషికి ఇస్తే ఏం చేస్తారు? వంట మనిషికి ఇస్తే ఆల్రెడీ మధ్యాహ్నం లంచ్ చేసినారు లేదా? ఓకే, వంట మనిషికి ఇస్తే ఏం చేస్తారు? ఓకే, డాక్టర్కి ఇస్తే, నేరస్తుకి ఇస్తే, ఈ పక్కన సైలెంట్ ఉన్నారు. ఓకే, వంట మనిషికి ఇస్తే, డాక్టర్కి ఇస్తే, నేరస్తుకి ఇస్తే. ఓకే, ఈ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరూ సైబర్ నేరాలకు గురవుతారు. ఎందుకంటే కత్తికి వృత్తికి ఏం సంబంధం? డాక్టర్ వంట వండుకోడా, నేరస్తుడు వంట వండుకోడా, కత్తి దొరుకుతానే వండుకోవడాలని పోతుంటాడా? ఇట్లా క్వశ్చన్లు అడుగుతారు. ఎన్ఐటి వరంగల్లో మాకు ప్రొఫెసర్ మాధవరావు ఉన్నాడు. ఆ ప్రొఫెసర్ మాధవరావును ఆ లోకల్ డాక్టర్, ఎన్ఐటి వరంగల్ డాక్టరే కుర్చీ చెప్పినాడు. డాక్టర్ ఆపరేషన్ చేయాలి కదా, కుర్చీ ఎందుకు చెప్పినాడు? ఒక క్రిమినల్ బండిని ఎట్లా వాడతాడో, బైక్ను, ఒక క్రిమినల్ ఏది మొబైల్ ఎట్లా వాడతాడో. ఇప్పుడు ఈ పెన్ ఇచ్చినాం అనుకో, క్రిమినల్కి ఇస్తే రాస్తాడా లేకపోతే పొడుస్తాడా? రాస్తాడు కదా. అట్లనే మొబైల్ లెక్క వాడాల, కత్తిని కత్తి లెక్క వాడాలని చెప్పాలన్నాడు. అంటే కత్తికి వృత్తికి సంబంధం లేదు. సో వీళ్ళందరూ ఆన్లైన్ మీటింగ్ లో డబ్బులు పోగొట్టుకున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంతమంది ఇంజనీర్, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఎక్కువ భాగం. ఒక టీచరు కరోనా టైంలో రాయచూరులో ఒక టీచరు, గవర్నమెంట్ స్కూల్ టీచర్, ముక్కులో నిమ్మరసం వేసుకుంటే కరోనా పోతుందని ఏదో వీడియోలో చూపించినారు. నిమ్మరసం వేసుకున్నాడు, లంగ్ ఇన్ఫెక్షన్ అయి పైకి పోయినాడు కరోనా వల్ల. సో ఆ యూట్యూబ్లోనూ ఆ ఇన్స్టాగ్రామ్లో వచ్చే ఏవైనా ఉచిత సలహాలన్నీ పాటించినారనుకోండి, ఇంకా తొందరగా పోతాం మనం, వాళ్ళకంటే స్పీడ్గా పోతాం అన్నట్టు. సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే డిసిగ్నేటెడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ప్రాబ్లం లేదు. కనీసం డ్యామేజ్ కాకుండా చూస్తాడు, ఉపయోగం. అవన్నీ ఉచిత స్థలాలు ఏవి చూసినా కానీ దయచేసి దానిలో పోకండి. ఎందుకంటే ఎవడో క్వాలిఫికేషన్ ఏంటో తెలియదు, ఇంకోటి ఏంటో తెలియదు, ఏదో ఒకటి చెప్తుంటారు. దాన్ని ట్రై చేసినారు అనుకోండి. ఎందుకంటే మీరు ఖచ్చితంగా బాడీ కన్జ్యూమ్ చేయాల్సిందే. కన్జ్యూమ్ చేసినప్పుడు ఏమవుతుందో తెలియదు, ప్లస్ మీ పారామీటర్స్ ఏముంటాయో తెలియదు, వాడు ఏదో చెప్తాడు. ఇక్కడ ఒక కేసులో ఆస్తి కోసం బాగుమడితే హత్య, వాడు 5 కోట్లు పోగొట్టుకున్నాడు. ఆన్లైన్ మీటింగ్లో 5 కోట్లు పోగొట్టుకున్నాడు. డబ్బులు ఏం చేయాలి, పోయినాయి. సో డబ్బుల కోసం బాగుమడిని హత్య చేసినాం. అందుకోసం చెప్తుంటాను, మీ వాళ్ళు ఎవరన్నా, అంటే మీరు కాదు, మీ వాళ్ళు ఎవరన్నా యువతకు చెప్తుంటాను, మీ బాగుమడిని ఎవరన్నా గేమ్స్ ఆడుతుంటే మీకు ముడుతుందని. ఎందుకంటే వాడు డబ్బులు పోయినాయి. సేమ్ అట్లనే ఈ కింద లాస్ట్లో ఒక ఆమె ఫోన్ వచ్చింది, టీచర్ ఉత్తరప్రదేశ్లో ఫోన్ వచ్చింది, మీ అమ్మాయి ఇక్కడ డ్రగ్స్ కేసులో పట్టుబడింది అని చెప్పడానికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. సో మీ కేసు ఫోన్ రావచ్చు, మీ అబ్బాయి ఇక్కడ పట్టుకున్నాడు, మీ మనోడు ఇక్కడ పట్టుకున్నాడు, ఏం గాబరాడాల్సిన పని లేదు, పట్టుకునే మీరు ఏం చేయలేదు. సో సింపుల్ గా ఆగండి, ఏదో అంటారు చూడండి, సిగ్నల్ దగ్గర ఆగండి, చూడండి, నిదానంగా వెళ్ళండి. అదే ప్రిన్సిపల్ అప్లై చేయండి. ఆగండి, మీరు అప్పటికప్పుడు ఏం చేయలేదు, లేదు, మీ వాళ్ళతో మాట్లాడండి, పోలీస్ స్టేషన్లో మాట్లాడండి, తర్వాతనే డెసిషన్ తీసుకోండి. వాళ్ళు గబరమనేట్టు చేసినారనుకోండి, డబ్బులు అడుగుతారు, ఇంకోటి చేస్తారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ భార్య 2 పిల్లలు చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్లో 90 లక్షలు పోగొట్టుకొని. ఇక్కడ నంద్యాల దగ్గర అబ్దుల్లాపూర్ అని ఒకడు 2 కోట్లు పోగొట్టుకుంటే తల్లిదండ్రులు అప్పు తీర్చలేక చనిపోయినారు. అప్పు తీర్చలేక. ఇవన్నీ కేవలము ఆన్లైన్ల ద్వారా జరిగిన సంఘటనలే. ఇవన్నీ రకరకాలుగా, ఇవి కౌంట్లెస్ అన్నట్టు. నేను చెప్పేది సముద్రంలో నీటి బొట్టు అంతే ఇప్పుడు చెప్తుండేది, మిమ్మల్ని భయపడించట్లేదు, ఉన్న విషయం చెప్తున్నాను నేను. ఎందుకు ఇలాంటి మనకు జరగకూడదు, మన కుటుంబానికి జరగకూడదు. జరగకూడదంటే ఏం చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. మనం మన పిల్లలకి, మీకు మీ తల్లిదండ్రులు కత్తి గురించి, కరెంటు గురించి, కంప గురించి, పాము గురించి, పుట్ట గురించి జాగ్రత్తలు చెప్పినారు. ఎక్కడైనా సైబర్ నేరాల గురించి జాగ్రత్తలు చెప్పినారా ఎవరు చెప్పాలి. సైబర్ నేరాలు ఎంత అంటే ఇవన్నీ మడత పెట్టి 1 లక్షతో మల్టిప్లై చేసినామనుకో, అంత. నేను చెప్పట్లేదు సైబర్ నేరాల గురించి జాగ్రత్త పడమని. ఎప్పుడైనా రైల్వే స్టేషన్లోనూ, పోలీస్ స్టేషన్లోనూ ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పినారా? రైల్వే స్టేషన్లో, పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి చెప్పాలి కదా. ఇప్పుడు సైబర్ నేరస్తులు ఉన్నారు జాగ్రత్త అని నిత్యం ప్రధానమంత్రి చెప్తున్నాడు, ప్రెసిడెంట్ చెప్తుంది, ముఖ్యమంత్రులు చెప్తున్నారు. అంటే దీని ప్రాబ్లం ఎంతుందో గమనించండి. నేను చెప్పట్లేదు. ప్రధానమంత్రి మన్ కీ బాత్లో 2 సార్లు చెప్పినాడు డిజిటల్ అరెస్ట్ గురించి, కానీ ఇప్పటికీ జరుగుతున్నాయి డిజిటల్ అరెస్ట్. అంటే వాడు నేరస్తుడు కంపలాంటి వాడు, గుళ్ళు లాంటి వాడు, ఎప్పటికీ గుచ్చుకుంటాడు. మనం జాగ్రత్త పడాలి. నేరస్తుడు పాము లాంటి వాళ్ళు, మనం ఏం చేయాలి, దూరం ఉండాలి. అంతకంటే ఏం లేదు, దూరం ఉండాల. వాళ్ళ చేతిలోకి పోతే ఇరకపోతాం అన్నాడు ప్రైమ్ మినిస్టర్ చెప్పినాడు, ప్రెసిడెంట్ మొన్న చెప్పింది డిజిటల్ అరెస్ట్ మోసాలు, సుప్రీంకోర్టు చెప్పింది. ఇంతగా చెప్తున్నారంటే ప్రాబ్లం తీవ్రతను మీరు గమనించవచ్చు. సో మొబైల్ ఒక డెడ్లీ ఫ్రెండ్, అదే మొబైల్ ఒక క్లోజ్ ఫ్రెండ్ అవుతుంది, డెడ్లీ ఎనిమీ అవుతుంది. మన యూసేజ్ని బట్టి, మన అండర్స్టాండింగ్ని బట్టి. మనకు అర్థమైతే మొబైల్ క్లోజ్ ఫ్రెండ్, అర్థం కాకుండా డెడ్లీ ఎనిమీ. మనకు పాయిజన్ ఉన్నట్టే చేతిలో. ఇంతకుముందు దొంగలు ఎక్కడో ఉన్నారు, బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో దొంగలు. ఇప్పుడు మన పర్సులో ఉన్నారు, మన జోబిలో ఉన్నారు. ఎప్పుడు దొంగతనం చేస్తారో తెలియదు, ఎట్లా దొంగతనం చేస్తారో తెలియదు. మనకు అవగాహన లేకుంటే 100% అవుతుంది. సాధ్యమైనంత వరకు ముఖ్యంగా మీరు ఎక్కువ ఏజ్ పర్సన్స్ ఏం చేస్తున్నారంటే, ఏదో ఏపీకే ఫైల్ వచ్చింది, ఏపీకే అనేది యాక్చువల్గా ప్రోగ్రామింగ్ ఫైల్. మీ కరెంట్ బిల్లు కట్టలేదని ఏపీకే ఫైల్ వస్తుంది. మీరు ఏది నొక్కాలనుకున్నా 1కి 1000 సార్లు ఆలోచించండి. అది కరెంట్ వైర్ గుర్తు పెట్టుకోండి అంతే. కరెంట్ వైర్ కరెంట్ ఉన్నా లేకుండా పట్టుకోం కదా,
ఇట్లనే లింక్ కూడా మీరు ఏ లింక్ క్లిక్ చేయకండి, ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయకండి, ముఖ్యంగా .apk. లేకపోతే ఒక లింక్ వస్తుంది మీ చిన్నప్పుడు ఫోటోలని, మన చిన్నప్పుడు ఫోటోలు మనకే తెలియదు, వానికెట్లా తెలుస్తుంది? సో నొక్కుతారు, మీ ఫోన్ హ్యాక్ అవుతుంది. మీ ఫోన్ హ్యాక్ అవుతూ అన్ని ఫోన్లకు మెసేజ్ పోతుంది. మళ్ళా అది ఏమనుకుంటారు, మీ నుంచి పోయేది కాబట్టి వాళ్ళు నొక్కుతారు అంతే. యాక్చువల్ బెస్ట్ ఏంటంటే ఏవి నొక్కకండి, ఏదన్నా అవతలోడు ఫోన్ చేసి చెప్పితేనే తప్ప నొక్కకండి, అంతేగా. ఇంకా కరెక్ట్ చెప్పాలి, బ్లైండ్ తప్పులు ఏముంది, అవతలోడు ఫోన్ చేసి ఇదిగో ఇది పంపించినాను చూడండి అని చెప్తే చూడండి, లేకపోతే చూడకండి, నష్టమేం లేదు. ఎందుకంటే ఏం జరిగినా కానీ ముఖ్యంగా లేదు మేము చేస్తామనుకోండి, కనీసం ఆ ఫోన్కు మీ రెగ్యులర్ బ్యాంక్ అకౌంట్కు డిలీట్ చేసుకోండి. 2 అకౌంట్లు పెట్టుకోండి, ఒక అకౌంట్ మొబైల్ కనెక్ట్ చేయకండి, ఇంకొక అకౌంట్లో మీరు రెగ్యులర్గా ట్రాన్సాక్షన్ చేసుకుంటారు అది అట్లా పెట్టుకోండి. తద్వారా కొద్దిగా సేఫ్. నేను చెప్పేది మీరు ఏం నొక్కినా ఏం కాదు. మీ దగ్గర మీ మొబైల్లో తెలుసో తెలియదో ఎన్ని అప్లికేషన్లు ఉంటే అన్ని ఉరితాలు ఉన్నట్లే, ఎన్ని అప్లికేషన్లు ఉంటే అన్ని ఉరితాలు ఉన్నట్లే. అంటే ఎన్ని ఏం లేదు, మీలో ఉన్న వస్తువులన్నీ మీరు భుజాన పెట్టుకొని పోతుంటారా బయటికి, పోరు కదా. అట్లనే మీ మొబైల్లో ఎన్ని అప్లికేషన్లు తక్కువ ఉంటే అంత మంచిది. ఆ అప్లికేషన్ ఏముండాలా, మాట్లాడడానికి అంటే మీ పిల్లలు దూరం ఉంటే లేదా వాట్సాప్ కాల్, లేకపోతే యూట్యూబ్, ఇట్లా తప్పిస్తే ఎన్ని అప్లికేషన్లు మీ దగ్గర తగ్గించుకుంటే అంత బెటర్. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీకు తెలియకోకుంటే మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటే, ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, మీరు ఇక్కడికి వచ్చినారంటే మీ పిల్లలు ఖచ్చితంగా 100% చదువుకొని ఉంటారు ఏదో ఒకటి. వాళ్ళకు ఒకసారి చెప్పి చేయండి, నష్టమేం లేదు. ఎవ్వరికి అన్ని తెలియాల్సిన పని లేదు. ఈత రాకుంటే కలెక్టర్ అయినా, కండక్టర్ అయినా, మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా మునిగిపోతారు. అట్లనే సైబర్ నేరాల గురించి తెలియకుండా ఎవరైనా మోసపోతారు అంతే. సో మీకు తెలియకుండా అడగడం తప్పు కాదు. మీరు డాక్టర్ అయినా, మీరు హార్ట్ స్పెషలిస్ట్ అయినా, కిడ్నీ ప్రాబ్లమ్స్ కిడ్నీ డాక్టర్కి పోతున్నారు కదా. సో అట్లా ఎక్కడైనా సలహా అంతెందుకు, మీకంటే నేను అంత తక్కువ వయసు, నేను మీకు చెప్తున్నానా లేదా? ఇప్పుడు సేమ్ అట్లనే మీకు తెలియకోకుంటే మీరు తెలుసుకోవడం తప్పు కాదు. అడగండి, మీ పిల్లల్ని అడగండి, లేకపోతే ఎవరైనా మీ ఇంటి పక్కన ఎవరైనా అబ్బాయిలు ఎవరైనా ఉంటే ఇది అప్లికేషన్ వచ్చింది చూడొచ్చా లేదా అని అడగండి, సాధ్యమైనంత వరకు. సో ఈ సైబర్ నేరాలు ఎంతంటే, ఒక సునామీ, ఒక కరోనా, ఒక సైక్లోను, ఒక అతికేపు, ఎయిడ్స్, క్యాన్సర్, డ్రగ్స్, ఇవన్నీ మడత పెట్టి 1,00,000తో మల్టిప్లై చేస్తే సైబర్ నేరాలు తక్కువే నన్ను అడిగితే. ఎందుకంటే సునామీ వచ్చిందనుకో నెలల బడి రాదు కదా, మా అంటే ఒక రోజు వస్తుంది. అతికేపు వచ్చిందనుకో కొన్ని నిమిషాలు వస్తుంది. తుఫాన్ వచ్చిందనుకో కొన్ని రోజులు వస్తుంది. ఈ మొబైల్ థ్రెట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. లైఫ్ లాంగే కాదు, లైఫ్ తర్వాత కూడా ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు మనకు తెలుసు కదా, పొద్దులు వేసినప్పటి నుంచి అవసరం లేదు, నెహ్రూ తెలియదు ఈ పొద్దున్న ఎవరిని ఇంత తిట్టారని, గాంధీని ఇంత తిట్టారని అట్లా ఉంటుంది అన్నట్టు. అందరి దగ్గర ఉంది. $10 బిలియన్ అమెరికన్స్ పోగొట్టుకుండేది. అది ట్రై చేసే వాళ్ళు ఎవరు తెలిసినా ఇండియన్ సైబర్ క్రిమినల్స్. మొన్న మేఘాలయ పోలీసులు నువ్వు అని రాజస్థాన్లో ముఖ్యంగా న్యూకాల్ గ్యాంగ్స్ ఉంటాయన్నట్టు, వాళ్ళు అరెస్ట్ చేయకపోతే విలేజ్ అడ్డం పడితే వాళ్ళు ఫైటింగ్ చేసినారు బయటికి. ఇక్కడ నుంచి పోలీసు వాళ్ళు పోతే భయపడతారు అక్కడ వాళ్ళు అరెస్ట్ చేయాలంటే. అక్కడ లోకల్ పోలీసులతో కుమ్ముకుంటారు. ఇది చాలా పెద్ద ఇంటర్నేషనల్ రాకెట్. సేమ్ అట్లనే కంబోడియా, లావోస్, మయన్మార్ అని 3 కంట్రీస్ ఉన్నాయి. గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఇక్కడ నుంచి జాబ్స్ కోసం పోయి అక్కడ పోయి సైబర్ క్రైమ్స్ చేపిస్తున్నారు వాళ్ళతో. ఇలా తెలియకపోయేటప్పుడు విజిటింగ్ వీసా మీద పోతున్నారు. చేయకుంటే తెలుగుడు తెలుగుని ఉంచాలా, తమిళోడు ఉంచాలా. అట్లా దాదాపు 5,000 మంది ఉంటారు. 200 మంది మొన్న విశాఖపట్నం పోలీసులు పిలుచుకొని వచ్చినారు. బీభత్సంగా వాడు 12 గంటలు పని చేయాలా, పని చేయకుంటే కరెంట్ షాక్ ఇస్తారు, శాలరీ లేక. వాడు మళ్ళీ ఎన్నికి రావాలంటే వానికి రీప్లేస్మెంట్ ఎవరు పంపించాలా, మళ్ళీ వానికి తెలిసిననే పంపించాలి. అట్లా రిటర్న్ వచ్చి వాళ్ళ మీద కేసులు పడుతున్నాయి హ్యూమన్ ట్రాఫికింగ్ కింద. మన కర్నూలులో మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు అట్లా బుక్ అయ్యి 90 రోజులు జైల్లో ఉన్నాడు. అక్కడ సైబర్ క్రైమ్ చేసి వచ్చినాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి జైల్లో అన్నాడు. డబ్బులు ఏదో అంటారు, గోడేంటో చెప్పేటంటారు, అట్లా ఉంటుంది అన్నాడు. సో విజిటింగ్ వీసా మీద ఎవరైనా జాబ్స్ పోయేదక్కడ మీరు ఎట్లా పోరు,
ఎవరైనా పోయేటంటే దయచేసి వద్దని చెప్పండి. విజిటింగ్ వీసా మీద జాబ్ అన్నట్టు వేరే దేశాలకి. సో ఇవన్నీ సోషల్ ఇంజనీరింగ్ ద్వారానే అయితే సైబర్ క్రైమ్స్. ఎందుకంటే మ్యానిపులేటింగ్ ద పీపుల్ సైకలాజికల్లీ టు స్టీల్ ఇన్ఫర్మేషన్, మనీ ఆర్ యాక్సెస్ హ్యాకర్స్ అటాక్ హ్యూమన్ మైండ్ దాన్ కంప్యూటర్స్. హ్యూమన్ మైండ్ ఇది చేస్తారన్నట్టు. సో ఎల్డర్స్ ఎందుకు సైబర్ క్రిమినల్స్ కి బాధితులు అవుతున్నారు? ఎందుకంటే ఫస్ట్ పాయింట్ డిజిటల్ అవేర్నెస్ లేకపోవడం వల్ల. ఇది ఫస్ట్ టైం మొబైల్ వచ్చింది, అందరికీ కొత్తనే. కనీసం యువత అంటే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒక స్టేజ్ దాటిపోయింటారు కాబట్టి కొత్త విషయాలు నేర్చుకోవడానికి మన మైండ్ ఒప్పుకోదు. ఒకవేళ ఒప్పుకునే దాన్ని అబ్జర్వ్ చేసుకోలేము. కొంతమందికి ఒప్పుకుంటుంది, లేదనట్లేదు, ఎక్కువ భాగం నేను చెప్పేది. సో లిమిటెడ్ డిజిటల్ అవేర్నెస్ ఉండడం వల్ల. ఇంకొకటి, మీరు పూర్వకాలంలో ఎవరినో మీరు పల్లెటూరులో చూసిన వాడు అందరినీ నమ్ముతారు. అదొకటి, అందరినీ నమ్మడం ఉంటే డేంజర్ అయిపోతుంది. నమ్మద్దని చెప్పట్లేదు, బట్ అందరినీ నమ్మకండి గుడ్డిగా. అట్లీస్ట్ ఆన్లైన్లో మీరు రియల్ లైఫ్లో ఏం చేస్తారో ఆన్లైన్లో అదే చేయాలి. రియల్ లైఫ్లో మనం ఒక గజ స్థలం తీసుకోవాలనుకునే పోయి చూసి తీసుకుంటాం కదా, ఆన్లైన్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ ట్రాన్సాక్షన్ చూడండి, వాళ్ళ సర్వీస్ చూడండి, వాళ్ళ ప్రోడక్ట్స్ చూడండి, తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి. అవన్నీ పక్కన పెడితే ఈ వయసులో మీకు ఇన్వెస్ట్మెంట్ అవసరమా లేదనేది కూడా గమనించండి. మీ మనవాళ్ళు వాళ్ళు సంపాదించుకుంటారు. మీరు సంపాదించుకునేది కనీసం మీ ఖర్చులు పెట్టుకోండి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి మునిగిపోయేదానికంటే ప్రశాంతంగా ఉన్న డబ్బులు అట్లనే బ్యాంకులోనో ఇంకో చోట పెట్టుకొని ప్రశాంతంగా ఉండండి. నేనేం చేయొద్దని చెప్పట్లేదు, బట్ తెలియని ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. సో లోన్లీనెస్ కూడా ఒక ప్రాబ్లం అన్నట్టు. ఇప్పుడు లోన్లీనెస్ కారణం వల్ల ఆన్లైన్లో ఎవరో పరిచయం అవుతారు, వాళ్ళు మంచిగా మాట్లాడతారు, ఫైనల్గా ముంచుతారు అన్నట్టు. సో రిటైర్మెంట్ సేవింగ్స్ ఇవన్నీ టార్గెట్ అవుతాయి. మీకు తెలియకోకుండానే మీ డాటా అంతా జనాలకు వెళ్ళిపోయింటుంది. మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎక్స్ ఆఫీస్లో మీ డాటా అంతా వాళ్ళ దగ్గర ఉన్నదనుకో, అక్కడ నుంచి వెళ్ళిపోయింటుంది అన్నట్టు. సో ఎక్కువ రిటర్న్స్ వస్తాయని, ఇంకొకటి క్రాస్ చెక్ చేయకపోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి అన్నట్టు. ఓటీపీ చెప్పు, మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తాం. బ్యాంక్ అని ఏం తెలుస్తుంది? మీకు ఏదైనా డౌట్ ఉంటే బ్యాంక్కి వెళ్ళండి. అర్ధగంటనే కదా, ఎట్లా మీరు జాబ్ చేయట్లేదు కదా, అర్ధగంట పోతే బయట టైం. బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకోండి, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకోండి. లేకపోతే మీరు ఎప్పుడో ఇన్సూరెన్స్ ఉంది, మీరు ఇప్పుడు రెన్యువల్ చేసుకుంటే ఒక 10 లక్షలు వస్తుందని అనుకో, అట్లనే రెన్యువల్ చేసుకుంటుంటారు. రెన్యువల్ కాదు, మీ డబ్బులు తీసుకుంటారు అంతే ఫైనల్గా. అసలు ఉండదు పాలసీ. ఈ కామన్ సైబర్ క్రైమ్స్ మిస్టేక్స్ ఏం చేస్తుంటారంటే ఓటీపీలు చెప్పడము, తెలియకోకుండా లింకులు క్లిక్ చేయడము, ఏమైనా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయడము, ముఖ్యంగా ఏదైనా అవసరం అనుకుంటే కస్టమర్ కేర్ సెంటర్ కోసం గూగుల్ సెర్చ్ చేస్తారు. అన్నింటినీ గూగుల్ సెర్చ్ చేయకండి. గూగుల్లో సెర్చ్ చేసినా కానీ అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళండి, అఫిషియల్ నెంబర్కి ఫోన్ చేయండి. మీకు డౌట్ రావచ్చు, అఫిషియల్ వెబ్సైట్ అఫిషియల్ నెంబర్ ఎట్లా తెలుస్తుందని. ఏం లేదు, HTTPS అని ఉంటుంది సెక్యూరిటీ. ఓకే, అవి పక్కన పెడితే ఎవరైనా కానీ మీతో ఓటీపీలు అడిగినా కానీ, లేకపోతే ఏదైనా ఇన్స్టాల్ చేయమన్నా కానీ, లేకపోతే ఏదైనా ట్రాన్సాక్షన్ చేయమన్నా కానీ, డబ్బులు అడిగినా కానీ మీరు ఫస్ట్ రావాల్సింది ఏదో ఉంటారు అనుమానం రావాలంటే వాళ్ళ మీద. లేకపోతే మీరు అనుమానం లేకుండా వాళ్ళు చెప్పినట్టు చెప్పినారనుకోండి, అయిపోతుంది. మేము ఏదో అమెజాన్ నుంచి వచ్చినాము, మీరు దీన్ని క్లిక్ చేయండి, *121 నెంబర్ క్లిక్ చేయండి అంటారు. *121 నెంబర్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? మీకు వచ్చే కాల్స్, మీకు వచ్చే SMS అన్నీ వాడికి పోతాయి. యాక్చువల్ కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్. ఇవన్నీ తెలియవన్నట్టు. సో ఇవన్నీ తెలియనప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? సో ఎవరు బ్యాంక్ అధికారంలో వచ్చినా కానీ, లేకపోతే ఇంకొకటైనా కానీ, ఎవరు ఏం చెప్పినా కానీ ఓటీపీలు అస్సలు చెప్పకండి. ఓటీపీలు అస్సలు చెప్పకండి. ఎందుకంటే ఏ ఓటీపీని ఒకవేళ చెప్పాల్సి వస్తే ఆ ఓటీపీ ఎక్కడి నుంచి వచ్చిందని చెక్ చేయొచ్చు. అది బ్యాంక్ నుంచి వచ్చిందా, వాట్సాప్ నుంచి వచ్చిందా, ఇంకో చోటు నుంచి వచ్చిందా అని. మీ వాట్సాప్ హ్యాక్ అయింది అనుకోండి, ఏం చేస్తారంటే మీ వాట్సాప్లో ఉండే నంబర్లందరికీ మీ పేరు మీద డబ్బులు అడుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వాట్సాప్ హ్యాక్ అయింది అనుకోండి, నా అన్న నెంబర్ ఉంది, వాళ్ళకి నేను ఐఎమ్ ఇన్ హరీ, ప్లీజ్ సెండ్ మనీ 50,000 సార్. ఒకవేళ అది కూడా నా నెంబర్ నుంచి పోయింది, బట్ వాళ్ళు పంపించాల్సింది నా అకౌంట్ పంపించాలి కదా. నేను టెంపరీగా నా అకౌంట్ పనిచేయట్లేదు, ఈ నెంబర్ పంపించండి అని ఆ నెంబర్ అడుగుతాను. అట్లా నాకు తెలిసి వారానికి 5-6 మంది నాకు ఫోన్ చేస్తుంటారు. మా వాట్సాప్ హ్యాక్ అయింది, మేము ఏం చేయాలని, చేస్తుంటారు. సో సాధ్యమైనంత వరకు ఎవరన్నా ఏదైనా కానీ, ఎవరన్నా ఆన్లైన్లో వచ్చి
ఏదైనా మిమ్మల్ని సలహాలు ఇంకోటి సలహాలు ఏదైనా వచ్చి అడిగినా అని దయచేసి చేయకండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ పిల్లలకు చెప్పండి. అది ఖచ్చితంగా ఇది ఫండమెంటల్ రూల్ పెట్టుకోండి. ఎందుకు ఫండమెంటల్ రూల్ అంటారంటే ఒకసారి ప్రాబ్లం వచ్చినాక దాన్ని కరెక్ట్ చేయడం చాలా కష్టం. నేను మళ్ళీ అగైన్ చాలా సార్లు చెప్పేది ఇదే అన్నాడు. సో యాక్చువల్గా మీ పిల్లలు ఏమైనా వేరే దేశంలో ఉంటే, ముఖ్యంగా గల్ఫ్లో ఉంటే వాళ్ళు జాగ్రత్త, ఫ్లైట్ టికెట్స్ చీప్ అని చెప్పి ఇస్తున్నారు అన్నట్టు, లేకపోతే ఇక్కడ ప్రమాదం ఉంది. ముఖ్యంగా గల్ఫ్ లాంటి కంట్రీస్లో ఉన్నప్పుడు లా ఆఫ్ ద ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఇక్కడ ఏదో ఎవరో ఒక మతం మీద మీద కామెంట్లు చేసినట్టు అక్కడ వాళ్ళ మతం మీద కామెంట్ చేస్తే మాత్రం జైలుకే పోతారంట. సో నిన్న నేను గల్ఫ్ వాళ్ళకి సెషన్ ఇచ్చినందుకు గల్ఫ్ వాళ్ళ గురించి ఒక స్లైడ్ పెట్టాల్సి వచ్చింది అన్నట్టు. సో ఈ వందల రకాల సైబర్ నేరాలు ఉన్నాయి, 10-15 బాగా జరుగుతున్నాయి. ఈ 10-15 బాగా జరుగుతున్న దానికి ప్రధాన కారణం ఐదే. ఈ 5 పూర్తిగా అర్థమైందనుకో మీరు ఎప్పటికీ మోసపోరు. 5 ఏంటంటే ఫస్ట్ ఫియర్, భయం. మీ భయమే వాళ్ళకు పెట్టుబడి. భయం అనేది ధైర్య సాహస లక్ష్మికి ఆపోజిట్ అన్నట్టు. మీరు ధైర్య సాహస లక్ష్మి అంటే భయమే లాసింగ్ అన్నట్టు. ఏదో ఒక దానికి కరెక్ట్ ఓడు దొరకట్లేదు, కానీ మనకి మీరు భయం ఉన్నారంటే మిమ్మల్ని ఎవడు ఆపలేడు. ఏదో మనం ఎప్పుడన్నా మనం కథలు వింటాం కదా, చీకట్లో తాడు దొక్కితే ఏమవుతుంది, పాము అని చచ్చిపోతాం. అదే నిజంగా పాము దొక్కినా కానీ ఏం కాదు, భయం అంతే కదా. ఆడ ఉండేది భయమే, ఇక్కడ కూడా అంతే భయం. ఆ భయం ఏంది, మేము పోలీసులు అంటారు, మేము ఈడీ అంటారు, మేము సిబిఐ అంటారు. ఒక్కసారి దానికి మీరు లొంగినారనుకోండి అంతే. మీకు ఇట్లా ఫోన్ కాల్స్ మీకు వచ్చినాయో లేదో తెలియదు, నాకు వచ్చినాయి, చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి, నాకే వచ్చినాయి. సో ఇదే కేసులోనే ఒక ఎంఎన్సి కంపెనీ డైరెక్టర్, మల్టీనేషనల్ కంపెనీ ఐటీ కంపెనీ డైరెక్టర్, గుజరాత్లో ఒక డాక్టర్, ఇంకొక ఫార్మా కంపెనీ డైరెక్టర్, ఓనర్ 25 కోట్లు పోగొట్టుకున్నారు. ఒకరు 19 కోట్లు, ఇద్దరు 25 కోట్లు పోగొట్టుకున్నారు. ఏమొచ్చినాయి కాల్స్, జస్ట్ మీకు ఇట్లనే వచ్చినాయి. నేను రెస్పాండ్ అనేది రికార్డ్ చేసినాను. నేను ఎవరికి నాకు తెలుసు అది కాల్ ఫేక్ కాల్ అని తెలుసు, బట్ ఎప్పుడన్నా ఇట్లా ఎవరికైనా జనాలకు చెప్పడానికి ఈజీ అవుతుందని రికార్డ్ చేసినాను అన్నట్టు. జస్ట్ వినండి. వినిపిస్తుందా? आपको यह सूचना दे रहा है कि आपके फोन नंबर के गैर कानूनी उपयोग के कारण आपका मोबाइल नंबर 2 घंटे में बंद हो जाएगा। IVRS काल ग्राहक सेवा के लिए 0 दबाएं। ये लोग ना मान के बोलते हैं। I got call. I don't know what you want. Name. Sorry, I don't want anything, sir. I got call from you. Then only I am talking. Okay, so may I know what is that you want to do, sir? You only called me. I don't know what you called me. Okay, so you don't know what is that you want to do this, right? Yes. Okay, so for the confirmation, when you will put it, sir, so that I can change the message for you. Alexander. Alexander, so is this your full name? Yeah, Prince Alexander. What Alexander? Prince Alexander. Then who is the mother of quality? I don't know. Stop the pop-up. You are an idiot. సో నేను నెక్స్ట్ వాడు నా ఒరిజినల్ పేరు చెప్పి నా డీటెయిల్స్, నా ఆధార్ కార్డు అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ సిస్టంలో ఎక్కడ హ్యాక్ అయిందో తెలియదు. అది రైల్వే సిస్టంలో హ్యాక్ అయ్యిండొచ్చు, లేకపోతే ఇంకొక బ్యాంకులో హ్యాక్ అయ్యిండొచ్చు, లేకపోతే ఇంకొక టెలికామ్ దాంట్లో హ్యాక్ అయ్యిండొచ్చు, లేకపోతే మీ సేవింగ్స్ దాంట్లో హ్యాక్ అయ్యిండొచ్చు, ఎక్కడైనా హ్యాక్ అయ్యిండొచ్చు. వాళ్ళ దగ్గర నా డీటెయిల్స్ ఉంటాయి. అడిగినాడు. నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ లెవెల్ మేము ఇట్లా ఫోన్ ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాం, ముంబై నుంచి మాట్లాడుతున్నాం, నీ మీద కేసు ఉంది. అట్లనే జడ్జి దగ్గర 1,60,60 లక్షలు నిన్న లేకపోతే జడ్జి, హైదరాబాద్లో రిటైర్డ్ జడ్జి
రిటైర్డ్ చెట్టికి కొద్దిగా కామన్ సెన్స్ ఉండాలి కదా, అసలు డిజిటల్ అరెస్ట్ అనేది ఉన్నదని లేదు. మేబీ అతనికి మేబీ మైండ్ కూడా వర్ధమాన ఎంపీ చెప్పలేము, వాళ్ళ మానసిక స్థితి తెలియదు మనకి. వీ షుడ్ నాట్ బ్లేమ్ దెమ్. ఒక అమ్మాయి ఇన్ఫోసిస్ లో పనిచేస్తుంది, ఆ అమ్మాయికి ఇక్కడే డిజిటల్ అరెస్ట్ అంటే ఫస్ట్ రాదు డిజిటల్ అరెస్ట్ అని, మీ పేరు మీద తైవాన్కు డ్రగ్స్ పోతున్నాయి, ఇంకొకటి పోతున్నాయి, లేకపోతే మీ పాస్పోర్ట్ మీద 4 పాస్పోర్ట్లు ఉన్నాయి, మీ పేరు మీద మనీ లాండరింగ్ ఉంది, ఇట్లా రకరకాలుగా చేస్తాయి. ఒక ఇన్ఫోసిస్ లో ఒక అమ్మాయి 20 లక్షలు పోగొట్టుకుంది. నీదేం చెప్పాలంటే ఆ అమ్మాయి అకౌంట్లో కేవలం 60,000 ఉన్నాయి ఆ రోజు. ఎట్లా పోగొట్టుకుంది? మిగతా 18 లక్షలు అంటే ఫ్రీ అప్పుడు లోన్ తీసుకున్నారు అమ్మాయితో. ఆ అమ్మాయికి సజ్జరా సార్ తెలుసు, ఏం చేయలేడు, పోయినాయి డబ్బులు అంతేగా. సో ఇక్కడ అడుసు ఒక నెల కాలు గడకనేలా అసలు పోయినారంటే 99% పోయినట్లే. ఇంకా అదృష్టం ఉంటే 0.01% మీకు ఎక్కడో చోట వస్తాయన్నమాట. సో నెక్స్ట్ గ్రీడ్ అత్యాశ, అమాయకత్వము, కామము, భయము, ఒంటరితనం. గ్రీడ్ ఏంటంటే రాత్రి ధనవంతులు కావాలని. రాత్రి ధనవంతులు కావాలంటే అంబానీ ఆదాని ఏం కావాలా మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి కదా. పని చేయాలా, పని చేస్తేనే ఇప్పుడు నేను పని చేస్తేనే నాకు డబ్బులు వస్తాయి, లేకపోతే 10 మందితో ఉన్న పని చేయాలి ఆర్గనైజేషన్. అంతేగాని ఆన్లైన్లో ఎవడో వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే గాన్. నెక్స్ట్ అదే అథారిటీ, పోలీసులు అని చెప్పి భయపడించారు. అర్జెన్సీ క్రియేట్ చేయడం, ఏదైనా అర్జెన్సీ క్రియేట్ చేయడం. సింపతి ఏది అంటే సైకలాజికల్ ట్రిక్స్. ఇలా ఒక అమ్మాయి వాళ్ళ మదర్ క్యాన్సర్ అని చెప్పి 5 కోట్లు గుంజింది. ఇప్పుడు మీకు జనరల్గా డొనేషన్ చేసే గుణం ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా డొనేషన్ చేస్తారు అయ్యో పాపం అని. కానీ మీకు తెలియదు అలా బ్లఫ్ చేస్తున్నారని చెప్పి. ఇవన్నీ సైకలాజికల్ ట్రిక్స్ అన్నాడు. నేనేం చెప్తానంటే మీరు డొనేట్ చేయొద్దని చెప్పట్లేదు, చూసి చేయండి, వెళ్ళి చేయండి, హాస్పిటల్కి వెళ్ళి చేయండి. అంతేగాని ఆన్లైన్లో వచ్చినదంతా నిజమని డొనేట్ చేయడం అనుకోండి. ఆన్లైన్లో ఫేమస్ వ్యక్తి చెప్పిన నమ్మాల్సిన పని లేదు, సింపుల్గా. సో సైబర్ నేరాలు జరగడానికి ప్రధాన కారణాలు 5 అని చెప్పిన: అత్యాశ, అమాయకత్వము, కామము, భయము, ఒంటరితనం. ఈ 5 కారణాలు. ఈ ముఖ్యంగా అత్యాశ, అది ఇంకా మీకు తెలుసు, ఒకసారి ఇరుక్కుపోయినారంటే ఇంకా బయటకు రాలేదు, లోపలికి తీసుకోలేదు. భయం, లస్ట్, ఓకే కారణాలు ఏమైనా కావచ్చు. మీకు తెలియకోకుండానే ఓ వీడియో కాల్స్ వస్తాయి వాట్సాప్, మీరు ఎత్తినారనుకోండి, అవతల ఒక అమ్మాయి ఉంటుంది, బట్టలు ఎక్కుతుంటుంది, మీరు కొద్దిగా ఇట్లా చూసారనుకోండి, అది స్క్రీన్ రికార్డ్ చేస్తారు, మళ్ళా మీకే పంపిస్తారు. మీరు ఇప్పుడు డబ్బులు ఇస్తారా, లేకపోతే ఇది సోషల్ మీడియాలో పెట్టాలని అంటారు అన్నాడు. మీకు ఇక్కడ ఏం తెలియదు అప్పటి వరకు. ఇది ఎట్లుంటుందంటే అట్లా నడుచుకుంటూ పోదంటే అక్కడ నుంచి ఫట్ అని ఎవడన్నా కొట్టాడు అనుకో, మీరు కళ్ళు చూసే లోపల వాడు వెళ్ళిపోయినాడు అనుకో, మీకేం తెలుస్తుంది? వెంటనే మీరేం లేదు, వాడు అడిగినంత డబ్బులు ఇస్తారు. ఈ టిపికల్ కేసు 4 చెప్తాను. ముఖ్యంగా పూణేలో మీరు సెర్చ్ చేయొచ్చు గూగుల్లో. ప్రదీప్ కురూల్కర్ అని డిఆర్డిఎల్ డైరెక్టర్ జైల్లో ఉన్నాడు, న్యూ కాంట్రాక్ట్ ఎదుర్కొని. అట్లనే నర్సాపురం ఎంపీడీఓ ఆత్మహత్య చేసుకున్నాడు. నర్సాపురం ఎంపీడీఓ ఈడ అమీర్పేటలో ఒక ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసుల్లోనే నాకు ఎక్కువ ఫోన్లు వస్తున్నాయి, ముఖ్యంగా న్యూ కాంట్రాక్ట్స్, లోన్ యాప్స్ నుంచి వస్తాయి. నేను చెప్పే సమాధానానికి దెబ్బకి వాళ్ళు అసలు అప్పటి వరకు ఫుల్ టెన్షన్తో ఉంటారు అన్నట్టు. సింపుల్గా ఒకటే చెప్పేది వాళ్ళకి, అరే బాబు నువ్వు షారూక్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు, ఈ వీడియో నువ్వే చూసుకోవు, ఎవడన్నా చూసుకుంటే వాడి జన్మ ధన్యమైంది, లైట్ తీసుకో, ఎక్కడ అప్లోడ్ చేయరు, రూల్స్ కూడా ఒప్పుకో అని చెప్తే వాళ్ళు చాలా ప్లెజెంట్గా ఫీల్ అవుతారు అన్నట్టు. అప్పటి వరకు ఫుల్ టెన్షన్తో ఉంటారు, ఫీల్ అయిపోయి వాడు ఏం లేదు, ఇళ్ళ భయమే వాళ్ళకి పెట్టుబడి. వీళ్ళు భయపడుతున్నారు అందరూ, అంటే చెప్పకూడదు కానీ 99.99% ఫాల్స్ స్టేజ్లో బతుకుతుంటారు. యాక్చువల్గా మన గురించి మనకే తెలియదు, ప్రపంచం గురించి ప్రపంచంలో ఎవరికి తెలుస్తుంది చెప్పండి మన గురించి, అంతే కదా. మన గురించి మనకే తెలియనప్పుడు ప్రపంచం అంతా తెలియదు కదా. లైట్ తీసుకోవాలా అంతే. ఒక అబ్బాయి యూఎస్లో చదువుకొని పోయినాడు, 25,000 పే చేసినాడు. 25,000 పే చేసినాడు. అనుకోకుండా వాడు ఇది ఎట్లుంటుందంటే, ఒక్కసారి డబ్బులు పే చేశారా వాడు డిమాండ్ చేస్తుంటాడు, మీరు పే చేయలేదా వాడు పట్టించుకోడు. వాళ్ళు స్ట్రీట్ బేకర్స్ మాదిరే. స్ట్రీట్ బేకర్స్ ఆ సిగ్నల్లో డబ్బులు దొరకలేదు అనుకో, అక్కడే ఉంటాడా వాడు, అక్కడే ఉంటాడా, ఒక రోజంతా ఉంటాడు, ఒక రూపాయి కూడా రాలేదనుకో, ఎంతసేపు ఉంటాడు అక్కడ, ఉండడు కదా. ఇల్లు స్ట్రీట్ బేకర్స్ మాదిరి. సో వాడు 25,000 పే చేశాను.
పే చేసినాక ఇంకా ఈ దగ్గర డబ్బులు ఉన్నాయని స్టార్ట్ చేశాను. గుజరాత్లో బిజినెస్ మ్యాన్ 2,69,00,000 పే చేసినాడు సేమ్ కేసులో. వాళ్ళ ఎస్ఓపి ఉంటుంది, ఇది ఇచ్చినాడు, నెక్స్ట్ ఇది ఇచ్చినాడు, ఇది ఇచ్చినాడు, ఈ టైప్లో తీసుకొని వెళ్ళి వాడు పే చేసేంత తీసుకుంటారు డబ్బులు. అట్లా అమెరికాలో ఒకటి ఎంఎస్ అవుతున్నాడు, 25,000 పే చేసినాడు. పే చేసిన తర్వాత ఇంకా మళ్ళీ అడిగినాడు. అదృష్టవశాత్తు వాడు ఫోన్ చేసినాడు వాళ్ళ నాన్నకి, నేను ఇట్లా ఇరుక్కున్నాను. వెంటనే వాళ్ళ నాన్న ఏం చేశాడంటే, నేను ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ కొడేనల్లి చదువుకున్నాను కదా, మా సీనియర్ మాది మంచి స్కూల్. ఒకవేళ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ కొడేనల్లి గురించి తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఓకే, మా స్కూల్ ఎంత మంచి స్కూల్ అంటే ప్రజెంట్ తెలంగాణ చీఫ్ సెక్రటరీ మా సీనియర్, ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ మా సీనియర్, అట్లా చాలా చాలా మంచి పొజిషన్లో ఉంటాడు. సో ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ క్లాస్మేటే మా ఫ్రెండ్ వాళ్ళ అదే బాధ్యతలు వాళ్ళ నాన్న బాస్. ఆయన చెప్పి ఇట్లా జరిగింది ఏం చేయాలని. ఆయన ఉద్దేశం ఏంటంటే డీజీపీకి చెప్తే సాల్వ్ అవుతుంది అనుకున్నాడు సార్. ఇది డీజీపీతో సాల్వ్ కాదు, ఎందుకంటే క్రిమినల్ ఎక్కడో నార్త్ ఇండియాలో ఉంటాడు, వాడు అమెరికాలో ఉంటాడు, ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఏం చేస్తాను చెప్పండి, ఏం చేయలేడు కదా సింపుల్గా. సో మాధవ్ రెడ్డి అయితే సాల్వ్ చేస్తాడని నాకు చెప్పినాడు. నేను ఒకటే ఒకటి చెప్పినాను, నువ్వు భయం ఉంటే సెల్లో వాట్సాప్ స్విచ్ ఆఫ్ చేసుకో, భయం లేకపోకుంటే ఓకే ఎవరికి చూపిస్తావు వాళ్ళకి చూపించుకోవాలి చెప్పు అని మనం హిందీలో చెప్పినానంట. కిసి को दिखा दो चाहे तेरा माँ को तेरा बहन को सबको दिखा दो, ఒరిజినల్ दे दूंगा करके వాయిస్ కూడా ఇప్పేసినాను. దెబ్బకి వాడు అయిపోయి నాకు ఒక అర్ధగంటకు మెసేజ్ పెట్టాను, మై అండ్ మై సన్ వెరీ హ్యాపీ వెరీ కూల్ అని చెప్పి పంపించినాను. ఏం లేదు, వాళ్ళు భయపడిస్తారంటే మీ ఆ భయానికి మీరు రెస్పాండ్ అవుతున్నారనుకోండి, యు ఆర్ గాన్. సో అట్లనే ఫియర్, గ్రీడ్, ఇన్నోసెన్స్, ఇగ్నోరెన్స్. సోషల్ మీడియాలో వచ్చేదంతా నిజమని నమ్మడం. సోషల్ మీడియా కూడా ఇంకో మీడియానే, అంతే. వాడు కూడా రాస్తాడు, అది నిజం అనించే పని లేదు. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లోన్లీనెస్. ఈ ఏజ్లో లోన్లీనెస్ వల్ల కూడా మీకు ఇష్యూస్ రావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండండి. అంతే, ముఖ్యంగా ఇది మీకు అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతుంది లోన్లీనెస్. సో ఏంటి అంటే ఎక్కడ ఓటీపీ చెప్పకండి, వెరిఫైడ్ లింక్సే క్లిక్ చేయండి, అన్నోన్ యాప్స్తో జాగ్రత్త, అన్నోన్ పీపుల్ని ఎవరిని నమ్మకండి. అంటే చెక్ చేసుకోండి. సో ముఖ్యంగా కన్సల్ట్ ఫ్యామిలీ మెంబర్స్ బిఫోర్ యూ డూ ఎనీథింగ్, అట్లీస్ట్ ట్రాన్సాక్షన్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్ని అడగండి, మీ బాబునో పాపనో మనవరాలను ఏ ప్రాబ్లం లేదు. సో మీరు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేసుకోండి, ముఖ్యంగా వాట్సాప్, ఫేస్బుక్. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఒకటి ఓటీపీ ఉంటుంది, 2 డైరెక్ట్ 6 డిజిట్ కోడ్ ఉంటుంది అన్నమాట. సో ఒకవేళ ఓటీపీ వారికి తెలిసినా కానీ మీ వాట్సాప్ని ఏం చేయలేడు అన్నమాట. సో 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటారు. ఒకవేళ మీకు అది డౌట్ ఉంటే మీ వాళ్ళని ఎవరిని అడిగినా చెప్తారన్నమాట ఎట్లా ఏంటి. సో ఇవన్నీ జరిగినాయి, కర్మ కాలింది, మన డబ్బులు పోయినాయి, 1930 కంప్లైంట్ చేయాలా, తూర్పు తిరిగి దండం పెట్టాలా, అంతే. సో 1930 కంప్లైంట్ చేయండి. మీకు అదృష్టం ఎంతన్నా 1%, 2% ఉంటే మీ డబ్బులు ఎందుకు వస్తాయి, లేకపోతే రావు. అవి కూడా వాడు విత్డ్రా చేయకముందే కంప్లైంట్ చేయాలి. వాడు విత్డ్రా ఎందుకు చేయడు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్సులో ఇప్పుడు తిరగట్లయితే మీరు బస్సులో తిరుగుతున్నారు అనుకో, ఎవడన్నా పిక్ ప్యాకింగ్ చేస్తే పిక్ ప్యాకింగ్ చేసినోడు అక్కడే ఉంటాడా? గోల్డ్ చైన్ లాగినోడు అక్కడే ఉంటాడా? ఇడుగుడు కంటే డబ్బులు తీసుకున్నాడు అక్కడే ఉంటాడు, వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అంటే డబ్బులు విత్డ్రా చేస్తాడు. ప్లస్ మీకు తెలుసో తెలియకో మీ అకౌంట్ను మాత్రం ఎవరికి ఇవ్వకండి, మీ అకౌంట్ని యూజ్ చేసుకొని ఎవరన్నా ట్రాన్సాక్షన్ చేస్తే మీరే బాధ్యులు. మీరు అప్పుడప్పుడు పేపర్లో చూస్తుంటారు, గుర్తుందా? ఒక ఛాయ్ బండి వాళ్ళ దగ్గర 20 కోట్ల ట్యాక్స్ వచ్చింది అని. ఇవన్నీ అకౌంట్లు ఇచ్చినందుకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్పాలంటే, నేను సెషన్ ఇస్తున్నా, ఇక్కడ మొబైల్ పెట్టాను, ఎవరో రామచంద్ర ఆడనో ఎవరో తెలియదు, లేకపోతే మన జయవర్ధన్ రెడ్డినో ఎవరో చేద్దాను. బయటికి పోయి ఎట్లా నేను నా మొబైల్ ఈడే పెట్టాను కదా, బయటికి పోయి ఎయిర్పోర్ట్కి ఫోన్ చేసి ఢిల్లీ పోయే ఫ్లైట్లో బాగుందని చెప్పేసినాడు. ఇంటికి వచ్చి మళ్ళీ టేబుల్ మీద పెట్టినాడు. పోలీసులు వచ్చి ఎవరిని అరెస్ట్ చేస్తారు? అంతే కదా. అట్లా మీ అకౌంట్ ఎవరైనా వాడితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అంతే. కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్ కడప స్టూడెంట్స్ 4 అరెస్ట్ చేసినారు. అట్లనే
దుబాయ్లో ఒక అమ్మాయి పేరొద్దు, సార్ నాకు ఆంజనేయ రెడ్డి సార్ మాజీ డీజీపీ సారు బాగా క్లోజ్ అన్నాడు. సారు నాకు ఫోన్ చేసి అమ్మాయి కొద్దిగా ఇబ్బందులు ఉంది మాట, ఆ అమ్మాయి అకౌంట్ యూజ్ చేసుకొని ట్రాన్సాక్షన్ చేసినారు. ఎందుకు అమ్మాయి అకౌంట్ ఇచ్చిందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఆ అమ్మాయి అకౌంట్ వాడుకున్నాను, ఏదో మీకు కమిషన్ ఇస్తాను. ఇలా తెలియదు, ఏ కంపెనీ అయినా కానీ అకౌంట్స్ వాడుకుంటుందా, మంది వాడదు కదా. మన అకౌంట్కి డబ్బులు వస్తాయి కానీ మన అకౌంట్ వాడే కంపెనీలు ఉన్నాయా ఎక్కడన్నా? ఉండవు కదా. సో ఇదే. సో మీరు ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి ఇట్లాంటివి ఏవి నమ్మకండి. ఒకవేళ నమ్మినా కానీ వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు, దాన్ని బట్టి అన్నట్టు. నిజంగానే మీకు ఈ వయసులో శక్తి ఉంది, ఓపిక ఉంది, డబ్బులు సంపాదాలనుకుంటే నా దగ్గర ఉన్నాయి ప్లాన్లు, జెన్యున్గా ఉన్నాయి, మీకు కావాలంటే హెల్ప్ చేస్తాను. కాకపోతే మీరు వర్క్ చేసేటట్టుగా ఉంటే, ఒకవేళ జెన్యున్గా నేను చెప్పి నాకైతే అంటే మిమ్మల్ని వద్దనే చెప్తాను. సో సోషల్ మీడియా ఎథికల్గా ఎట్లా యూజ్ చేయాలా, జెన్యున్గా ఎట్లా చేయాలా, సో అనెథికల్గా ఎట్లా యూజ్ చేస్తాం. అనెథికల్ అంటే బుల్లింగ్, స్కామింగ్, మ్యానిపులేటింగ్, ఎక్స్ప్లాయిటింగ్, ఎల్డర్లీ డోంట్ అంటే ఇవన్నీ జరుగుతాయి. ఎథికల్ యూజ్ అంటే టీచింగ్, హెల్పింగ్, ఎంకరేజింగ్, సపోర్టింగ్ ఎల్డర్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నట్టు. సో మీకు ఈ వయసులో ఏదైనా కావాలనుకుంటే ఈ ఛానల్స్ చాలా బాగుంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నేనైతే ఎక్కువ భాగం ఈ ఛానల్ చూస్తుంటాను. అన్ని ఇంటర్నేషనల్ అఫైర్స్ ఇవన్నీ బాగా చెప్తుంటారు అన్నట్టు. అంటే ఫేక్ ఉండవు దీనిలలో. ఎందుకు ఫేక్ ఉండవు అని చెప్తున్నా అంటే, మీరు ఏవో చెప్తారు, బుర్జు ఖలీఫా మీద దాడి అని పేపర్లో రాస్తారు, లేకపోతే పేపర్లో రాదు కానీ పొద్దున్న లేచిన టీవీలో చెప్తారు. అవి ఏముండవు. ఈ ఛానల్స్లో మాత్రం ఎందుకు ఈ ఛానల్స్ నేను చెప్తున్నానంటే, ఇవి సివిల్ సర్వీసెస్కు ప్రిపరేషన్ ఇచ్చే ఛానల్స్ అన్నట్టు. సివిల్ సర్వీసెస్కి ప్రిపరేషన్ ఇచ్చే ఛానల్స్ ఫేక్ ఇన్ఫర్మేషన్ డిస్పోజ్ చేయరు. ఎందుకంటే కంపల్సరీ అది వ్యాలిడేట్ చేసి చేస్తారన్నట్టు. సో నేను ఎక్కువ ఈ ఛానల్స్ ఫాలో అవుతూ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంటాను అన్నట్టు. సో మీకు ఈ ఏజ్లో బాగా పాటించాల్సింది ఏంటంటే, హెల్త్ ఈజ్ వెల్త్, ప్రియారిటైజ్ ఆఫ్ హెల్త్. మీ హెల్త్ ఏదైనా ఆ మొబైల్ చూసే బదులు కొద్దిగా వాకింగ్ చేయండి, కొద్దిగా బెటర్ అన్నట్టు. సో స్టే యాక్టివ్, స్టే ఎంగేజ్డ్, లైఫ్ ఈజ్ లివింగ్, కైండ్నెస్ ఈజ్ విజ్డమ్, షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్. మీరు ఏదో ఒక డిపార్ట్మెంట్లో పనిచేసినారు, ఏదో వర్క్ చేసినారు, అది మీరు 10 మందికి పంచండి. ఆన్లైన్ ద్వారా పంచవచ్చు, మీకు చాలా ఉపయోగం ఉంటుంది, మీకు వాల్యుయేషన్ కూడా ఉంటుంది అన్నట్టు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆర్ యువర్ గ్రేటెస్ట్ ట్రెజర్. స్టే క్యూరియస్, లర్న్ నెవర్ స్టాప్స్. ప్రతి ఒక్కటి నేర్చుకోండి, కాకపోతే నేర్చుకునే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయకండి కదా. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది అన్నట్టు. సో 100 రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఈ 10-15 రకాలు బాగా జరుగుతున్నాయి. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పినాను. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడా చేయకండి దయచేసి. అట్లీస్ట్ ఆన్లైన్లో 100% నేను చెప్తున్నాను, ఈ ఏజ్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఎవరన్నా వచ్చి చెప్పినా అని బ్లంట్గా ఐ డోంట్ విష్. కావాలంటే పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేయండి, నష్టం లేదు. అట్లీస్ట్ ఆ ఇన్ఫ్లేషన్కి ఈక్వలెంట్ రేట్ అయినా వస్తుంది, అంతే కదా. సో మీకు ఏదైనా ఫోన్ వచ్చింది, ఫేక్ డ్రగ్ పార్ట్స్లు లేకపోతే పోలీసు నమ్మకండి. లోన్ యాప్లో మీరు తీసుకోకపోవచ్చు లోను, కానీ మీ పిల్లలు మనవరాలు తీసుకునే అని లోన్ మీ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే మీ ఫొటోస్, కాంటాక్ట్స్ అన్నీ వెళ్ళిపోతాయి, వాళ్ళు మార్కెట్ చేస్తారు. ఒక అమ్మాయి, సాఫ్ట్వేర్ అమ్మాయి, పీజీ హాస్టల్లో ఉండి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో లోన్ తీసుకుంది. ఏం చేయదు తప్పుగా అమ్మాయి 13 లక్షలు కట్టింది మొన్న. యాక్చువల్గా రియల్గా చెప్పాలంటే అమ్మాయి 6 months బ్యాకే కాంటాక్ట్ అయింది, ఏం కట్టద్దని చెప్పినాను నేను. మళ్ళీ ఏదో విషయం ఆ అమ్మాయి ఫొటోస్ మార్కింగ్ చేసి వాళ్ళ బ్రదర్స్ పంపించినారు. వాళ్ళ బ్రదర్స్ దుబాయ్ నుంచి నాకు ఫోన్ చేసినారు. ఆ అమ్మాయి ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకోవాలని థాట్లో ఉంది అన్నట్టు. వాళ్ళ బ్రదర్స్ ఫోటోలు పంపించారు మార్కింగ్ చేసి. సో తర్వాత వాళ్ళ బ్రదర్, ఆ అమ్మాయి అందరూ వచ్చి కలిచారన్నట్టు. అంటే వాళ్ళ బ్రదర్ అక్కడ ఉన్నారు, ఇక్కడ లోకల్గా అమ్మాయి వచ్చి చెప్పారు. ఆ అమ్మాయి 6 months బ్యాకే నన్ను కలిసినప్పుడు, అంటే కలిసినప్పుడు కాదు, ఫోన్లో మాట్లాడినట్టు చెప్పినాను, మీరేం భయపడాల్సిన లేదు, నథింగ్ టు వరీ అని చెప్పి. సో ముఖ్యంగా వీడియో కాల్స్ స్పందించకండి. స్పందించినా అని లైట్ తీసుకోండి. ఎవ్వరు ఏం చేయరు, లైట్. ఎవరైనా భయపడించి ఫోన్లు చేసినా, ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ మీ వాళ్ళు ఎవరైనా వేరే దేశంలో ఉంటారు, ఫ్రమ్ టు అడ్రస్ ఉంటుంది. మీరు ఏదైనా డీటెయిల్స్ పంపించినప్పుడు అంటే ఫ్రమ్ వాళ్ళది, టు వాళ్ళది ఉంటుంది, ఫ్రమ్ మీది ఉంటుంది. ఈ సైబర్ క్రిమినల్స్ ఈ ఫోటోలు తీసుకుంటున్నారు అన్నాడు కొరియర్ నుంచి. సో మీకు ఫోన్ చేస్తారు, మీ వాడు ఆడు ఉన్నాడు కదా అంటారు. అదెంత తెలుసు అనుకొని మీరు రెస్పాండ్ అవుతారు. సో మేము ఇట్లా అరెస్ట్ చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అని డబ్బులు ఉంచుతున్నారు రకరకాలుగా. అది ఎట్లయినా కావచ్చు, నేను చెప్పేది ఏది ఇమీడియట్గా భయపడకండి.
మ్యాట్రిమోనీ మోసాలు బాగా జరుగుతున్నాయి. మొన్న ఒంగోలులో ఒక అతను సీనియర్ సిటిజన్ దాదాపు 40 లక్షలు ఉంచింది హైదరాబాద్లో. ఒంగోలులో డైరెక్ట్ తీర్మానంలోని వీడియోలు కూడా వచ్చి మాట్లాడినాడు అన్న. సో మ్యాట్రిమోనీ సైట్లతో జాగ్రత్త, ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్త. ఎందుకంటే 20, 30, 50 పెళ్లిళ్ళు కూడా చేసుకుంటున్నారు. అన్ని డూప్లికేట్ పెళ్లిలే, కోరిక డబ్బులు తీసుకోవడం పరారు కావడం అంతే. ఒకవేళ ఇప్పుడు మీరంటే మీరు కాకుండా కానీ కనీసం మీ మనవాళ్ళు మనవరాళ్ళు ఇట్లా ఏ మ్యాట్రిమోనీ సైట్లు అయితే క్లియర్గా చెక్ చేస్తారో ఆ మ్యాట్రిమోనీ సైట్లలో మాత్రం రిజిస్టర్ చేసుకోండి. మీరు ఎవడో హీరో ఒక హీరోయిన్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినంత మాత్రం అవి కరెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. వాడు ఇప్పుడు ఎయిర్పోర్ట్లో అందరినీ చెక్ చేస్తారు కదా, అట్లా అన్నీ చెక్ చేసే మ్యాట్రిమోనీ సైట్లలోనే మాత్రమే రిజిస్టర్ చేసుకోండి. యాక్చువల్గా ఈ ప్రాబ్లం మేము బాగా గమనించి మా ఫ్రెండ్స్తో కలిసి ఒక సైట్ కూడా బీ చేసినారు అన్నమాట. మా ఫ్రెండ్స్ మొత్తం అన్నీ చెక్ చేస్తారు. మనకు దాని ఏమంటారు జాబ్ బ్యాక్గ్రౌండ్ చెకప్ ఉంటుంది కదా, మనం గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటే పోలీస్ చెకప్, అట్లా ప్రతిదీ చెక్ చేస్తారు. trustedmatrimony.in అని అది డిజైన్ చేసినారు అన్నట్టు. ఇట్ ఈస్ అబౌట్ లాంచ్. ఎందుకంటే ఎప్పుడైతే చెక్ చేస్తారో అప్పుడు మనకు అథెంటిక్ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు బెంగళూరులో ఆ అబ్బాయి 2 కోట్లు పోగొట్టుకున్నాడని చెప్పి కదా వాళ్ళ నాన్నలో ఆత్మహత్య చేసుకున్నాడు. వాడు లండన్లో జాబ్ అని చెప్పి మోసం చేసినాడు అందరికీ. లండన్లో లేదు ఏం లేదు, బెంగళూరులో వారికి బికార్గా ఉన్నాడు అంతే. సో ముఖ్యంగా మీరంటే జాబ్ చేయరు, ఎవరైనా జాబ్ చేయాల్సి వస్తే ఏ జాబ్ డబ్బులు అడగదు. డబ్బులు అడిగినారంటే ఫేక్. కస్టమర్ కేర్ సెంటర్లతో జాగ్రత్త. ఇష్టం వచ్చినట్లు గూగుల్లో సెర్చ్ చేస్తే మ్యాక్సిమం కావాలంటే మీకు అంత డౌట్ ఉంటే చాట్ జీపీటీ లాంటిది కొద్దిగా టూల్ వాడండి, కొద్దిగా దగ్గర ఇన్ఫర్మేషన్ ఇస్తాయన్నట్టు. డైరెక్ట్ గూగుల్ వాడితే మాత్రం కొద్దిగా ఇబ్బంది. ముఖ్యంగా OLXలో మీరు అమ్మాలనుకున్నాయని కొనాలనుకున్నాయని OLX సైట్లో చాలా డేంజర్గా ఉన్నాయి. ఎంత డేంజర్గా ఉన్నాయంటే మూడు ఎగ్జాంపుల్ చెప్తాను. కేజ్రీవాల్ కూతురు 34,000 పోగొట్టుకుంది OLXలో సోఫా సెట్ పెట్టి. ఇక్కడ ఈ మెట్రోలో అకౌంట్స్ ఆఫీసర్ ₹1,00,000 పోగొట్టుకున్నాడు. నిన్న లేక మొన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ₹1,00,000 పోగొట్టు. నిమ్స్లో ఒక డాక్టర్ 3.5 లక్షలు కొట్టుకున్నారు. OLXలో మీరు ఏదైనా పెట్టినా కానీ కొనేవాళ్ళు ఉంటారు, లేకపోతే మీరు ఏదైనా వాడు అమ్మేవాడు ఉంటాడు. సింపుల్గా వాళ్ళు ఏం చేస్తారంటే మేము మిలిటరీ అది ఇది అని చెప్పి మోసం చేస్తారు. OLX మోసాల గురించి ఇక్కడ ఎవరికైనా తెలిసినా ఆల్రెడీ ఎవరైనా మోసపోయిన ఉంటే చేతులు ఎత్తండి, నో ప్రాబ్లం, నథింగ్ ఈజ్ రాంగ్. పట్టుకొని వెళ్ళిపోతారు, కొడతారు, ఎక్కడికి అట్లా చేస్తారు. ఒకవేళ మీరు కొనాలని అనుకున్నది మీ ఏరియాకి తెప్పించుకోండి. ఒకడు OLX ద్వారా మీరు నమ్ముతారు లేదా హైదరాబాద్లో 500 మందిని ఉంచినాడు. హైదరాబాద్లోనే ఓన్లీ ఐఫోన్ ఫర్ ఎగ్జాంపుల్ వాడు చాలా ఆ న్యూస్ను చదివి అర్థం చేసుకోవడానికి 3 సార్లు చదవాల్సి వచ్చింది. అది ఏది ఇంత అవగాహన నేనే. వాడు ఏం చేస్తాడంటే ఒక ఐఫోన్నే టార్గెట్స్, మళ్ళీ వేరే వాళ్ళకి కాదు. ఐఫోన్ ఎవరైనా పెట్టినారనుకో వాడికి ఫోన్ చేస్తాడు, 70,000 పెట్టాం కదా మేము 60,000 కొట్టానంటాడు. సో చిన్న రిక్వెస్ట్, ఆ ఫోటోలన్నీ తీసేయంటాడు. అవన్నీ ఈడు డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఈడే అప్లోడ్ చేస్తాడు. ఈడు అప్లోడ్ చేసి 60,000 పెడతాడు, 70,000 పెడతాడు. 60,000 ఇంకోటి కూడా కొన్నికి రెడీ అవుతాడు. కొన్నికి రెడీ అయినాడు అంటే అమ్మడానికి ఓడు రెడీగా ఉన్నాడు, కొనడానికి రెడీగా ఉన్నాడు. వాళ్ళిద్దరిని కల్పిస్తాడు. వాళ్ళిద్దరిని కల్పించినప్పుడు ఒకరికి నా వాచ్మెన్ అని చెప్తాడు, ఒకరికి నా తమ్ముడు అని చెప్తాడు. ఫైనల్ వాళ్ళిద్దరు కలుస్తాడు. కొనేవాడు ఫోన్ చూస్తాడు, బాగుంది అంటాడు. కొనేవాడితో బాగుంది అంటాడు. నేను మా వాచ్మెన్ పంపించినాను, నా డబ్బులు నా అకౌంట్ పంపి అంటాడు. చేతిలో ఫోన్ ఉంది, డబ్బులు మన అకౌంట్ పంపిస్తాడు. అయిపోయినాక వీడు అమ్మేవాడు ఉండి డబ్బులు ఏవి అంటాడు, మీ అన్నకు పంపించిన మీ అన్నకు తమ్ముడితో పంపించిన అంటాడు. అయిపోయాయి, ఇద్దరు కొట్టుకుంటారు. కొద్దిసేపు కొట్టుకొని పోలీస్ స్టేషన్ పోతారు. 60,000 సరి 30,000 నష్టానికి ఎన్నికి వచ్చేస్తారు అన్నట్టు. అంతే. అట్లా 500 మందిని ఉంచినాడు. సో సోషల్ మీడియాలో వచ్చేవి నిజం కాదు. సింపుల్గా నేను NRI మెడికల్ కాలేజ్లో స్పీచ్ ఇచ్చి రిటర్న్ వస్తుంటే ఎయిర్పోర్ట్లో, విజయవాడ ఎయిర్పోర్ట్లో ఒక CISF జవాన్ ఉండి, సార్ మీరు మాధవరెడ్డి కదా అంటే అవునంటే, సార్ మీరు ఫేస్బుక్లో చూసినాను అది ఇది అన్నాడు. మాట్లాడినాడు. ఓకే ఫైన్, ఎందుకు వచ్చినారు సార్ అంటే నేను ఇక్కడ NRI మెడికల్ కాలేజ్ స్పీచ్ ఇంటికి వచ్చినానని చెప్పి. సో ఆయన చెప్పే మాటలు షాక్. ఏంటంటే రోజు 10 మంది వస్తారంట. కార్లు వచ్చినాయి, బైకులు వచ్చినాయి, OLXలో పార్సల్ వచ్చినాయి అని చెప్పి. అందరూ ఇదే బాబత్. యాక్చువల్గా కార్లు బైకులు వితౌట్ RC ఎక్కడైనా ట్రాన్సాక్షన్ అయితాయా? మనం కామన్ సెన్స్ అప్లై చేయాలి, క్వాలిఫికేషన్ కాదు, కామన్ సెన్స్ అప్లై చేయాలన్నట్టు. సో లాటరీ వచ్చిందంటే చెప్పే నమ్మకండి. ముఖ్యంగా అప్పుడు బాగా వస్తున్నాయి. ఎవరో అమితాబ్ బచ్చన్ పవన్ బడిగా కొలవడపోతే అని చెప్పి వాట్సాప్లో వస్తున్నాయి. మనం లాటరీ తీసుకుంటేనే కానీ రాదు. ఎందుకు వస్తుంది?
సో ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ మీరు ఆడకపోవచ్చు, మీ మనవరాలు ఆడుకుంటారు. ఎంత డేంజర్ అంటే ఊహకంత డేంజర్. ఈ ఆత్మహత్యలన్నీ ఆన్లైన్ బెట్టింగ్. మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి మహాదేవ్ బెట్టింగ్ వరకు నాకు తెలిసినంత వరకు ఆడినోడు ఎవడు గెలవడు కూడా. కనీసం పత్తాలు ఆడితే 6 మందిలో ఒకరికి వస్తాయి డబ్బులు, అక్కడ ఎవరికి రావు, అందరికి పోతాయి. సో విషయం ఏంటంటే ఆన్లైన్ బెట్టింగ్ అస్సలు చేయకండి. సో మీరు ఏదైనా ఎన్జిఓ మంచిగా నడుపుతుంటారు ఇట్లాంటి కార్యక్రమాలు. సో మీ ఈ ఫోటోలు నేను అప్లోడ్ చేసిన మీరు బాగా చేస్తున్నారు, మేము డబ్బులు సపోర్ట్ చేస్తామని వస్తారన్నాడు. వద్దురా బాబు, నేను సపోర్ట్ ఉంది ఏమొద్దు, మేము చేసేది చేస్తామని చెప్పాను. సో ఫైనల్గా కొరియర్ డెలివరీ ఇంకోటి వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే మీ ఫోటోలు కానీ ఎవరైనా కానీ మార్కింగ్ చేసి కూడా డబ్బులు అడుగుతారన్నాడు. మీరు ఏం చేసినా కానీ భయపడకండి, అంతే, నథింగ్ టు వరీ. ఇద్దరు యువకులు వద్దరు వస్తారు, మీరు దీనికి వస్తారా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది రియల్గా జరిగేదే అన్నట్టు. రియల్గా జరిగేదే. ఏం పేరు? రేవంత్. నీ పేరు? సాయినాథ్. రేవంత్, సాయినాథ్, వీళ్ళకు మీరు పరిచయం లేదు కదా, ఒకరికొకరు పరిచయం లేదు. అనుకోకుండా ఈ కేవీహెచ్బిలో కలిసినారు, ఎక్కడ షాపింగ్ మాల్లో కలిసినారు. రేవంత్ సాయినాథ్ని ఇట్లా పిలిచి ఇట్లా అడిగి, నీ పేరేం పేరు, నువ్వేం చేస్తావు, నువ్వు ఇక్కడ ఎందుకు ఉండవు, ఇవన్నీ అడిగితే చెప్తావా? నువ్వు అడిగితే చెప్తావా? అదే ఫేస్బుక్లో అడిగితే పుట్టుమచ్చలతో సహా చెప్తాను. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. అర్థమైందా? రియల్ అంతే. సో నేనేం చెప్తానంటే, మనం రియల్ లైఫ్లో ఏం చేస్తామో ఆన్లైన్లో అదే చేయాలా అని చెప్పడానికి అన్నాను. రియల్ లైఫ్కు ఆన్లైన్కు తేడా ఉండొద్దు. రియల్ లైఫ్లో మనం అడిగితే ఏమన్నా చెప్తున్నామా? ఆన్లైన్లో కూడా చెప్పొద్దు. ఎవరు నాకు ఫోన్ చేసి నేను అలెగ్జాండర్ అని చెప్పినాను, నాకు తెలుసు వాళ్ళు ఫేక్ కాలని తెలుసు. నాకు ఫోన్ చేస్తుంటారు, నాకు చాటింగ్ చేస్తుంటారు. లిటరల్గా నేను మొన్న ఒక నెంబర్ నుంచి ఐ వాంట్ సెక్స్ విత్ యూ అని పెట్టాను, బ్లాక్ చేసినాను అంతే. ఎవరు ఏంటో ఏం తెలియదు. పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రేమిస్తారో లేదో తెలియని కాలంలో, డ్రమ్ముల్లో తేనే కాలంలో ఎందుకు ఆన్లైన్లో ఎవరైనా ఎందుకు వస్తారు చెప్పండి? సో విషయం ఏంటంటే, యూ షుడ్ బి రియలిస్టిక్. ఎప్పుడైతే మీరు రియలిస్టిక్ ఉన్నారో 100% ఇబ్బంది పడతారు. అంతే, మంచి వాళ్ళు చెడు వాళ్ళు ఏమి లేదు, గవర్నమెంట్. ఓకే, సో ఒక పోలియో, ఒక ఎయిడ్స్, ఒక కోవిడ్, ఇవన్నీ ప్రివెన్షనే. మస్కిటో దోమతెర కట్టుకుంటే మస్కిటోలు పుట్టవు. సైబర్ నేరాల మీద అవగాహన ఉంటే మీరు సైబర్ నేరాలు గురిగారు. సింపుల్ లాంగ్వేజ్. ఎందుకంటే ఇవన్నీ మేము పెట్టాల్సి వచ్చిందంటే నిజ జీవితంతో కంపేర్ చేసి చెప్పడానికి చెప్తున్నాం అన్నట్టు, నాట్ విత్ ఎనీ అదర్ ఇంటెన్షన్ అన్నట్టు. సో ఇలాంటి సైబర్ నేరాలు గురి కావద్దంటే ఇట్లా కమ్యూనిటీ సెంటర్లలోనూ, ఆఫీసుల్లోనూ, లేకపోతే కాలేజీల్లోనూ, స్కూళ్ళలోనూ ప్రతి చోట సెషన్ చెప్పేలా. జయవర్ధన్ రెడ్డి అన్న వాళ్ళ ఆఫీసులో ఇప్పటి వరకు 5 సెషన్లు కనిపించినాడు, అరేంజ్ చేసినాడు. యాక్చువల్గా ఎక్కడైనా ఏ కంపెనీకైనా 4 ఉంటారు ప్రధానంగా. 4 ఎవరంటే, 1 మేనేజ్మెంట్, 2 ఎంప్లాయీస్, 3 కస్టమర్స్, 4 వెండర్స్. మేనేజ్మెంట్ లేకుంటే కంపెనీ ఉద్భవించదు. ఎంప్లాయీస్ లేకుంటే ప్రొడక్షన్ రాదు. కస్టమర్స్ లేకుంటే మనం ఏం చేసినా వేస్ట్. వెండర్ సపోర్ట్ లేకుంటే మిషనరీ ఇవన్నీ బిల్డ్ కావు. సో ఈ 4 డేంజర్లో ఉంటారు. ఈ 4 ఒకరికొకరు సహకరించుకోవాలి సైబర్ నేరాల్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వర్ధమాన్ ఎండి 7 కోట్లు పోగొట్టుకున్నాడు. ఆ కంపెనీ టర్న్ ఓవర్ 7 కోట్లు అనుకో, అందరికీ ఉద్యోగాలు అవ్వదు కదా. అట్లనే ఒక కంపెనీ కీ ఎంప్లాయ్ ఉంటాడు, 100 కోట్ల ప్రజెంటేషన్ ఇవ్వాలి పొద్దున. నిన్న రాత్రి ఏదైనా జరిగింది అనుకో, 2 కోట్లు పోగొట్టుకున్నాడు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ. మా బిల్డింగ్ లో ఇంటర్మీడియట్ చదివే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, కేవలం ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ ద్వారానే. ఆ అమ్మాయిని సెక్సువల్లీ ఎక్స్ప్లాయిట్ చేసినాడు. ఆ అమ్మాయి అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ కమిటెడ్ సూసైడ్ 2021. నేను పర్సనల్ కూడా పంచివిట్నెస్ కింద నేను కోర్టుకు పోవాల్సి వచ్చినాను. సో చాలా డేంజర్గా ఉంది. లెక్కలేనన్నీ జరుగుతున్నాయి, మనకు జరగనంత వరకు జరగనట్లే ఉంటాయన్నమాట. సో ఎంప్లాయీ ఇంపార్టెంట్, కస్టమర్ కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరే ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటారు.
పొద్దున్నే కస్టమర్ ₹1 పే చేయాలా, ముందు రోజు 2 కోట్లు పోగొట్టుకున్నాడు అనుకో, పే చేస్తాడా మీకు? అప్పటి వరకు మీరు ఒక 5-6 వేలు 10,000 ఈ 50,000 సైట్ విజిట్ ఖర్చు పెట్టింటారు. వాడి జీవితం ఇంపార్టెంట్, మీది కాదు అన్నాడు. సో చాలా డేంజర్గా ఉంది, చాలా డేంజర్గా ఉంది. సో అన్ని చోట్ల సైబర్ నేరాల మీద ఎంత వీలైతే అంత, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ 6 months తర్వాత నేను ఇక్కడ వచ్చి చెప్పమనే చెప్తాను, నాకు ఇబ్బంది లేదు. మీరు వినాలని ఓపుకుంటే అంతే. ఎందుకంటే అప్పటికి క్రైమ్స్ మారుతాయి. ఇక్కడ ఇన్ని వస్తువులు ఉన్నాయి కదా, ఇన్ని వస్తువులు ఉన్నాయి కదా, ఏ వస్తువును ఆ వస్తువులు అక్కడే వాడతాం. అక్కడే మొబైల్ అక్కడ వాడాలి అంతే. మొబైల్ ఎందుకు? కమ్యూనికేషన్ కోసం వాడాలి, ఎంటర్టైన్మెంట్ కోసం కాదు. ఇంతకుముందు టీవీ రాకముందు మన రచ్చబండ మీద కూర్చుంటున్నారు పల్లెల్లో. టీవీ వచ్చినాక అందరూ హాల్లోకి వచ్చినారు, మొబైల్ వచ్చినాక అందరూ బెడ్రూమ్లోకి పోయినారు. సో ఫేస్బుక్ ఒకటి పిల్లల్ని పెట్టనాయా, ట్విట్టర్లో తిక్కవాళ్ళ నస ఎక్కువయా, వాట్సాప్ మాయలో వయసులో ఉన్న వాళ్ళు పడిపోయా, మనుషులు దగ్గర ఉండే మనుషులు దూరం. ఇప్పుడు అందరూ దగ్గరే ఉంటారు, ఎక్కడ ఉంటారో తెలియదు. ఫేస్బుక్ ఒకటి పిల్లల్ని పెట్టనాయా, ట్విట్టర్లోన తిక్కవాళ్ళ నస ఎక్కువయా, వాట్సాప్ మాయలో వయసులో ఉన్న వాళ్ళు పడిపోయా, మనుషులు దగ్గర ఉండే మనుషులు దూరం అని అట్లా. సో నేను తెలుగు మీడియం అంటే చిన్నప్పటి నుంచి. సో ఫేస్బుక్ ద్వారా ఒక 10 దేశాలు గవర్నమెంట్ స్కూల్ పోయినాయి. మొన్న బంగ్లాదేశ్ కావచ్చు, లేకపోతే నేపాల్ కావచ్చు, ఇంకోటి కాదు. అదే సోషల్ మీడియా ద్వారా నేపాల్ ప్రధానమంత్రి అయినాడు ఒకడు, బలెన్ షా ప్రధానమంత్రి అయినాడు. చూడండి అంటే ఎంత పవర్ ఉందో చెప్పాలి, సోషల్ మీడియా అంత పవర్ ఉంది. అదే ట్రంప్ కూడా చెప్పినాడు, సోషల్ మీడియా కారణంగానే నేను ప్రెసిడెంట్ అయినానని. కానీ విచిత్రం ఏంటంటే సోషల్ మీడియా కారణంగానే ఓడిపోయినాడు మళ్ళా. సో అంటే అంత పవర్ ఉందని చెప్పడానికి. మీకు ఇక్కడ డాయ్ చాలీవాల పేరు ఎవరో విన్నారా? డాయ్ చాలీవాల యూత్ వినింటారు, మిగతా వాళ్ళు ఎవరు పెద్ద వినింటారు. అసలు మోనాలిసా పేరు విన్నారా? మోనాలిసా పేరు గంగవ్వ, అఘోరి. సో అఘోరీలు, సుగోరీలు, నగోరీలు ఇవన్నీ ఏం ఉపయోగం ఉండదు అన్నట్టు. మీరేం చేయాలంటే మనకేం కావాలంటే ఈ డాయ్ చాలీవాల వాడు ఛాయ్ వెరైటీగా చేస్తాడు, అంతే వెరైటీగా డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఓరికి ఇట్లా అనడం ఇట్లా అనడం. బిల్ గేట్స్ ఛాయ్ తాగినాడు వాళ్ళ దగ్గర. సో దెబ్బకి వాడు ఇప్పుడు IPL బ్రాండ్ అంబాసిడర్ అయినాడు, దేశవ్యాప్తంగా 1000 ఛాయ్ ఫ్రాంచైజీ ఇస్తున్నాడు. అంటే ఎంత ఓవర్ నైట్ అంత స్కోప్ ఉంది అన్నాడు. సో నేను 2014లో హిందూపూర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకుని పార్టీలను అప్రోచ్ అయినా. ఏ పార్టీ టికెట్ లేదు, ఎందుకంటే డబ్బులు లేవు కాబట్టి. నాకు కొద్దిగా బాధ అనిపించింది. మీకైనా ఇప్పుడు జరుగుతున్న తీరు చూస్తే అంటే మీరు స్వతంత్ర సమరయోధులు ఉంటే ఇంకా కొంత బాధ అనిపిస్తుంది. కాకుండా కనీసం మీరు స్వతంత్ర సమరయోధులు చూసింటారు మేము దగ్గర నుంచి చిన్నప్పుడు. సో ఇప్పుడు ఉండే రాజకీయాలు ఎందుకు ఇవి ఇట్లనే ఉన్నాయి, కులము, మతము, డబ్బులు, మద్యము, దీన్ని లేకుండా ఏమైనా రాజకీయాలు చేయొచ్చు అని ఆలోచించిన నాకు టికెట్ ఇలాంటిది. ఎందుకంటే ఎక్కడైనా ప్రాబ్లం ఉందంటే దానికి సొల్యూషన్ ఉంటుంది, కానీ మనం ఆలోచిస్తే సొల్యూషన్ ఉంటుంది. సైబర్ నేరాలు ఉన్నాయి, ప్రాబ్లం సొల్యూషన్ ఏంది? అవగాహన. ఇంకొక సొల్యూషన్ ఉంది, వాడిని అరెస్ట్ చేయడం. వాడిని అరెస్ట్ దొరకడు, ఎందుకంటే వాడు కంబోడియాలో ఉంటాడు. నిన్న లేక మొన్న నువ్వు రాజస్థాన్లో మేఘాలయ పోలీసులు ఎత్తుకొని పోతే వాడిని కాల్పులు జరిగినారు. అంటే అంత దారుణంగా ఉంది. ఎనియో నాకు అప్పుడు అనిపించింది సమ్వేర్ మనం, నాకు కొద్దిగా ఎమోషనల్ కూడా కనెక్ట్ అవుతాను. ముఖ్యంగా గాంధీ ఒక మనిషి కాదు, ఒక ఐడియా అనేది నేను ఫీల్ అవుతాను. గాంధీ ఈజ్ ఐడియా, నాట్ ఏ హ్యూమన్. సో గాంధీ గురించి, గౌతమ్ బుద్ధుని గురించి చాలా వీడియోలు చూసినాను అన్నట్టు. నాకు అనిపించింది సమ్వేర్ మనం ఇది ఇప్పుడు నేను వేసేది ఇప్పుడు విత్తనమే నాకు తెలుసు, భవిష్యత్తులో అది వృక్షం కావచ్చు, లేకపోతే విత్తనం అట్టనే మిగిలిపోవచ్చు. మీకు అంటే ఒక 2016 జూలై 31 మీకు రాజకీయాల్లో ఆసక్తి ఉంది, ఏ శక్తి ఆపుతుంది, ధనబలము మదబలం అయితే మేము ఉండామని చెప్పి స్టార్ట్ చేసినాం. ఏది జీరో బడ్జెట్ పాలిటిక్స్, దాని పేరు జీరో బడ్జెట్ పాలిటిక్స్. ఎన్నికల్లో డబ్బు మద్యం పంచకుండా ఎలా గెలవాలి. సో దాని మీద నేను IIT ముంబైలో 2 సార్లు మాట్లాడినా, బిట్స్ పిలాల్లో మాట్లాడినా, UK పార్లమెంట్లో ఒక ఇన్ఫార్మల్ మీటింగ్లో మాట్లాడినా. మొట్టమొదటిసారి వేరే దేశానికి వెళ్ళి వేరే దేశంలో మాట్లాడే సత్తా ఇచ్చింది. ఇదంతా కారణం మళ్ళీ సోషల్ మీడియానే. నాకు అక్కడ పోవడానికి 6 లక్షలు ఖర్చు అయితే మా స్కూల్ ఫ్రెండ్స్ ఇచ్చినారు, అన్న ఇచ్చినాడు, జయవర్ధన్ రెడ్డి అన్న. సో ఇట్లా చాలా మంది సపోర్ట్ చేసినారు అన్నట్టు. అంటే సమాజంలో మంచి చేసే వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, అట్లా చెడు తెలియకుండా సపోర్ట్ చేసేవాళ్ళని తెలియజేసి. సో మీరు కానీ మీరు ఒక ఓపిక ఉంటే, లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా రాజకీయాల్లోకి రావాలనుకుంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. నేను మాట్లాడిన వీడియోలు అన్నీ ఉంటాయి. 2019 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు, 150వ జయంతి రోజు
గాంధీ మహాత్మలో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని 1 hour లైవ్ డిబేట్ ఇచ్చినాం అన్నాడు దీని మీద. ఇది స్లోగన్ కాదు, ప్రాసెస్, ఒక ఇంజనీరింగ్ ప్రాసెస్ అన్న. సో మీ పేరు మీద ఏమన్నా సింబల్ ఉన్నాయంటే sancharsati.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో మీరు ప్రజెంట్ నంబర్ నొక్కినారంటే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నొక్కినారంటే మీ పేరు మీద ఏమన్నా డూప్లికేట్ సింబల్ ఉంటే తెలుస్తాయి. ఆ సింబల్ వెంటనే డీయాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎందుకు డూప్లికేట్ సిమ్ ఉంటాయంటే, మీరు ఒక సిమ్ తీసుకోవడానికి పోయింటాడు, మీరు ఫింగర్ ఒకటి ఇచ్చినారు, అప్లికేషన్ ఒకటి ఇచ్చినాడు, ఫింగర్ని మీకు ఇచ్చినాడు సిమ్, అప్లికేషన్ వేరే వారికి అమ్ముతారు అన్నాడు. అవే ఫేక్ సిమ్లు అంటారు దాన్ని. సో రేపు పొద్దున ఆ సిమ్ మీద ఎవడన్నా మోసం చేస్తే ఫస్ట్ మిమ్మల్ని అడుగుతారు అన్నాడు. ఓకే, మీకు తెలుసు కదా కేజ్రీవాల్ మొన్న 6 నెలల తర్వాత రిలీజ్ అయ్యాడు. ఫస్ట్ అయితే ఇన్నోసెన్స్ మనం ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళు వచ్చి అడుగుతారు, అడగడం అయితే. సో బెస్ట్ ఏంటంటే మీరు sancharsati.com యాప్లోకి వెళ్తే యాప్ పడుతుంది, అన్ని ఉంటాయి. మీరు మీ మొబైల్ నెంబర్ నొక్కితే మీ పేరు మీద ఏమైనా ఫేక్ సిమ్స్ ఉంటే వస్తాయి. వచ్చినప్పుడు మీరు సింపుల్గా డీయాక్టివేట్ చేసుకోవచ్చు అంతే. CIR.government.gov.in అని ఒక వెబ్సైట్ ఉంది. మీ మొబైల్ పోతే దాంట్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ ఎన్నికి తెప్పిస్తారు, అవకాశం ఉంది వాడు వాడితే. మీరు ఏ గవర్నమెంట్ వెబ్సైట్, ముఖ్యంగా పాస్పోర్ట్, తిరుమల తిరుపతి .gov.in ఉంటుంది, అవి మాత్రమే విజిట్ చేయండి, వేరేటి విజిట్ చేయండి. సో ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఇది కుళ్ళిపోయిన ఆపిల్, మీరు సోషల్ మీడియా తెలుసుకునేది ఒరిజినల్ ఆపిల్ అట్లుంటుంది అన్నట్టు సోషల్ మీడియా. అర్థమైనా? మీరు ఏం చేస్తున్నారు ఎందుకు? ఇప్పుడు ఆడ 2 గ్లాస్ వాటర్ ఉన్నాయి కదా, ఒకటి నల్లగుంది, ఒకటి తెల్లగుంది. ఏ వాటర్ తాగుతారు మీరు? ఏ వాటర్ తాగుతారు? యాక్చువల్గా ఇది జ్యూస్, అది వాటర్. ఇప్పుడు ఏ వాటర్ తాగుతారు చెప్పండి? జ్యూస్ తాగుతారు. యాక్చువల్గా జ్యూస్లో సైనైడ్ కలిపినా. సో మీరేం చెప్పాలంటే దప్పికైతే తాగుతానని చెప్పాలా? సో ఇట్లనే ఉంటాయి అన్నట్టు సైబర్ నేరస్తులు చేసేటన్ని. సో ఏమడిగితే అవి సమాధానం చెప్పకూడదు. ఎందుకు అడుగుతున్నారని ఆలోచించాలా. నేను ఈ పెన్ను చూపించి కత్తి అని చెప్పి అన్నప్పుడు మీరు ఇంత చిన్న క్వశ్చన్లు, ఇంత సింపుల్ క్వశ్చన్లు 2 సార్లు ఎందుకు అడుగుతున్నారని ఆలోచించాలా. సో మీకు ఇట్లా ఆన్సర్ చెప్తున్నారంటే మీరు చాలా దగ్గర ఉన్నారన్నట్టు వాళ్ళకి, సైబర్ క్రిమినల్స్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి సింపుల్గా ఐ విల్ థింక్ బిఫోర్ ఐ క్లిక్, వెరిఫై బిఫోర్ ఐ ట్రస్ట్, లర్న్ బిఫోర్ ఐ జడ్జ్. ముఖ్యంగా ఏదైనా కానీ నేను చెప్పేది, యూజ్ నాలెడ్జ్ ఫర్ గుడ్, ప్రొటెక్ట్ మై సెల్ఫ్ అండ్ అదర్స్. ఇది మీరు శాశ్వతంగా గుర్తుపెట్టుకోండి. సోషల్ మీడియా వాడిన నాలో ఇది ప్లెడ్జ్ అన్నట్టు స్టూడెంట్స్తో చేపిస్తాము. సో రీసెంట్గా మేము ఏం చేసినామంటే సైబర్ సత్యాగ్రహం అని స్టార్ట్ చేసినాం అన్నట్టు. దానిలో భాగంగానే ఇట్లా కార్యక్రమాలన్నీ చేస్తున్నాం అన్నట్టు. సో సైబర్ సత్యాగ్రహం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలను జాగృతపరచాలి, సైబర్ ప్రపంచాన్ని మంచి కోసం వాడాలి. మీరు వాట్సాప్ ఛానల్ గురించి ఎంతమందికి ఐడియా ఉంది? ఇక్కడ వాట్సాప్ ఛానల్స్ గురించి ఇండియన్ సైబర్ వారియర్స్ అని వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఇండియన్ సైబర్ వారియర్స్ వాట్సాప్ ఛానల్ను మీరు ఫాలో అవ్వండి. రెగ్యులర్గా ఈ సైబర్ నేరాల గురించి వార్తలు ఉంటాయి, దాని మీద రెగ్యులర్గా ఉంటాయి. రోజుకు ఒక 10 ఉంటాయి, రకరకాల న్యూస్ ఉంటాయి. ఇండియన్ సైబర్ వారియర్స్ వాట్సాప్ ఛానల్ ఒక 10,000 మంది ఉంటారు వాట్సాప్. సో ఆ ఇండియన్ సైబర్ వారియర్స్ వాట్సాప్ ఛానల్ QR కోడ్ కూడా ಇದೆ. సో ఫైనల్గా సోషల్ మీడియా మీ ఉనికికి, మీ ఊహకు, అదే పిల్లలు కాబట్టి చదువు వయసుతో సంబంధం లేదు. మీ చదువుకు, మీ ఆలోచనకు, మీ విజయానికి, మీ వ్యాపారానికి, మీ భావ ప్రకటన హక్కుకి ఒక చుక్కాని కావాలి కానీ చర్మాంకం కాకూడదు అన్నట్టు. సో ఇది సైబర్ నేరాల గురించి పూర్తి సమాచారము. సో మీకు ఏదన్నా డౌట్లు ఉన్నా, లేకపోతే ఏదన్నా నేను మిస్ అయినా, ఇక్కడ నేను చిన్న రిక్వెస్ట్ ఏం చేసుకుంటున్నానంటే, నేను ఏదన్నా చిన్నవాడిని ఏదన్నా తప్పులు ఏదన్నా మాట్లాడింటే క్షమించండి మంచి హృదయంతో, దయచేసి అదొక్కటే రిక్వెస్ట్. అదర్వైజ్ మీరు ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు అండ్ మీ అభిప్రాయం కూడా చెప్పచ్చు. ఇప్పుడు ఇవన్నీ మీరు మామూలుగా అందరూ తెలిసి బాగా తెలియకపోయినా కొంచెం ఉంటుంది. మీరు సబ్జెక్ట్ ఏమంటే సిఐఏ కానీ, రష్యా కానీ, చైనా కానీ స్పూఫింగ్ గాను, లేకపోతే మన ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ని బట్టి వాళ్ళు వచ్చేసి మన డేటా కలెక్ట్ చేసే పరిస్థితి వచ్చింది.
ఉదాహరణకు ఇప్పుడు మన ఇళ్లలోనే 30 MBPS ఉంది, 100 MBPS ఉంది, 1 GBps స్పీడ్తో కూడా ఇంటర్నెట్ వచ్చేసింది. ఎవరైనా మన సిగ్నల్స్ స్కాచ్ చేసేసి మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు మీకు చూసినారు చెప్తాను. మీరు మొన్న ఐతుల్లా కొమేనీని చంపడానికి వాళ్ళు కెమెరాలు వాడినారంట, స్ట్రీట్ కెమెరాస్ వాడినారంట. ఆ స్ట్రీట్ కెమెరా ఏముంది, కెమెరా ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది. ఆ కెమెరాకి ఏ వెహికల్స్ పోతున్నాయి, ఏ వెహికల్స్ వస్తున్నాయి, ఏ టైంలో పోతున్నాయి, ఏ టైంలో వస్తున్నాయి, ఎవరు పోతున్నారు, మొత్తం డేటాను అంతా అనలైజ్ చేసి 1.5 లెక్కించినారు. సో ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, మనం ఇంటర్నెట్లోకి వచ్చినారంటే దేవతా వస్త్రాలు వేసుకున్నట్లే. దేవతా వస్త్రాలు అంటే తెలుసు కదా, అంతే. వస్త్రాలు ఉన్నాయని భ్రమతో బతుకుతుంటాం అన్నట్టు. ఏముండవు. మనం వీఆర్ నాక్. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఇంటర్నెట్ యు ఆర్ నాక్. ఒకటే ఒకటి, ఈ ప్రపంచంలో ఫుల్ సెక్యూర్ సేఫ్టీ ఎవరంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో నార్త్ సెంటినెల్లీస్ అని ఉంటారు అన్నారు. సెంటినెల్స్ ఐడియా ఉంది ఎవరికైనా? సెంటినెల్స్, నార్త్ సెంటినెల్స్. వాళ్ళు బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. వాళ్ళ ఒక్కరే సేఫ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటర్నెట్ ద్వారా. మిగతా వాళ్ళు మీరు నేను ఎవరో సేఫ్ కాదన్నాడు. మన డాటా అంతా అందరి దగ్గర ఉంటుంది. కాకపోతే మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇట్లా డాల్ పట్టుకొని రెడీగా ఉండాలి, అంతే. మనం బలి కావద్దు అంతే. సో వెరీ సింపుల్. అదంటే వాళ్ళు సిఐఏకి, చైనాకు, రష్యాకు టెక్నాలజీ చాలా హై లెవెల్. నేను చెప్పింది మన లెవెల్లో మన ఇళ్ళ దగ్గర ఉండేదాన్ని ఇక్కడ ఉన్నవాడు అది తెలివైనవాడు ఆ సిగ్నల్స్ క్యాచ్ చేసేసి మన ఇంటర్నెట్ నుంచి మిస్యూజ్ చేసుకునే 100% మిస్యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లనే ఇంటర్నెట్ జరిగినది చెప్తాను. ఇట్లనే ఇంటర్నెట్ యూజ్ చేసినారు, వాళ్ళు స్టాప్ చేయలేదు, అట్లనే పడుకున్నారు భార్యాభర్తలు. అది రికార్డ్ చేసి వాడు నెట్లో విన్నారు. ఇద్దరు భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. సో మీ ఫోన్ మీ నెట్ హ్యాక్ అయింది అనుకోండి, ఏముంది ఇప్పుడు ఇదే ఇక్కడే ఆ మొబైల్ ద్వారా ఎవరైనా అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళ మొబైల్ హ్యాక్ అయితే ఇదంతా మనం విజిబిలిటీలోకి వస్తాం అన్నాడు. సో ఎలక్ట్రానికలీ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఆన్లైన్ బెట్టింగ్, మొబైల్ బెట్టింగ్ అంటే రెండు ఒకటే. ఇది ఆన్లైన్ బెట్టింగ్, మొబైల్ బెట్టింగ్ అంటే రెండు ఒకటే. ఒక మా తెలిసిన ఆయన అలా అంతా పోగొట్టుకొని భార్య అన్ని పోగొట్టుకొని వైఫ్ 9th month ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వేసుకొని చనిపోయాడు. ఆయన పేరు పోల్రెడ్డి, వ్యాపారవేత్త. ఆయనకు ఒక హోటల్, పెద్ద హోటల్ అన్నీ ఉన్నాయి. అలాంటి ఆయన దాంట్లో ఇరుక్కొని నాకు తెలిసిన వాళ్ళు సమీప బంధువులు కూడా డబ్బులు కొట్టుకున్నారు. పేరు చెప్పండి, ఎందుకంటే రికార్డ్ అవుతుంది కాబట్టి మీకు డౌట్ రావచ్చు. మీరు ఇంతగా మాట్లాడుతున్నారు, మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎట్లా మోసపోయినారని. గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళగలమని తాపలేమన్నాడు, అంతే సింపుల్గా. ఇప్పుడు మీరు వేరే విషయాలు తెలుసుకోకునే ప్రాబ్లం లేదు. సైబర్ నేరాల గురించి నిరంతరంగా అవగాహనతో ఉండండి. ఇది ఒక్కటే రిక్వెస్ట్. మీరు ఏ పేపర్ చూస్తున్నా కానీ, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ పేపర్ చూస్తే సైబర్ నేరాల మీద రోజుకు 4 న్యూస్ ఉంటాయి. మిగతా న్యూస్ ఎవడు రాము సోము గట్ల దగ్గర కొట్లాడుకున్నాడు, ఒకటి మర్డర్ చేసుకున్నాడు, ఆ న్యూస్ మనకి ఏం సంబంధం ఉండదు. లేకపోతే ఒక ఆమె ఇంకొకతనంతో కొట్లాడుకున్నాడు, మనకేం సంబంధం ఉండదు. బట్ సైబర్ నేరాల న్యూస్ మాత్రం 100% మీరు గమనించండి, అంతే. ఎవ్రీ అపార్ట్మెంట్లోనూ మస్ట్ అండ్ షుడ్గా సీసీ కెమెరాలు పెట్టాలని ఒక రికమెండ్ చేయండి డిపార్ట్మెంట్కి, జిహెచ్ఎంసీ. అదే మన చేతుల్లో మన సిలబస్ సైబర్ నేరాల వరకే అన్నట్టు. సో అది పోలీస్ డిపార్ట్మెంట్ అదే కాదు, అంటే మనం చెప్పాలి కదా యాజ్ సమాజంలో ఒక పౌరుడిగా. సార్ నేను చెప్తాను, అది చాలా ఉన్నాయి దాంట్లో. ఎందుకంటే ఈ సీసీ కెమెరాలు ఎప్పటికీ మారు. ఒక సింపుల్గా చెప్తాను, మీకు ఐడియా ఉందో లేదో. సత్య సినిమా, నేను సినిమా తక్కువ చూస్తాను, క్రికెట్ తక్కువ చూస్తాను. క్రికెట్ అసలు చూడను, 25 ఏళ్ళు అవుతుంది. దానివల్ల నాకు ఇట్లా చాలా టైం దొరికింది. నాకు 25 ఏళ్ళ ముందు బాల్ చూస్తాను. సో ఇప్పుడైతే చూడండి, మొన్న ఎవడు గెలిచినాడు కూడా తెలియదు అంత. ఎనియో సత్య సినిమాలో ఓ మాట అంటాడు, వాడు విలనో హీరోనో తెలియదు. ఆత్మీకు మత్మారో సోచుకోమారు అని. మనిషిని చంపద్దు, మనిషి ఆలోచన చంపండి. సో ఇక్కడ సీసీ కెమెరాలు కానీ ఇంకోటి కానీ ఏం లేవు. వాడు సీసీ కెమెరాలు పెట్టుకుంటే మాస్క్ వేసుకొని వస్తాడు, వాడు లేకపోతే నెంబర్ ప్లేట్ మార్చుకొని వస్తాడు వెహికల్. సో సమాజము స్కూల్ లెవెల్ నుంచి మార్పు రావాలి, స్కూల్ లెవెల్ నుంచి రావాలి. మధ్యలో ఇక్కడ కొన్ని ఐడెంటిటీస్ ఉంటాయి అంతే. ఏదైనా మేక్ షిఫ్ట్ కోసం అన్నట్టు. ఇప్పుడు నన్ను అడిగితే నిజంగా చెప్పాలంటే నేను
గత 14 సంవత్సరాల నుంచి సెషన్ ఇస్తున్నా కదా, 200 సెషన్లు ఇచ్చినాను కదా. మొట్టమొదటిసారి ఎవ్వరు సెషన్ నుంచి లేకోకుండా ఇక్కడే కూర్చుండేది ఇదే ఫస్ట్ సెషన్. మీరు నమ్ముతారో లేదో నేను గర్వంగా చెప్తాను, నిజం. మధ్యలో స్టార్టింగ్ 100 మందితో లాస్ట్కి 2 కూడా ఉండరు, ఆ టైప్లో ఉంటారు అన్నట్టు. మళ్ళీ ఏ ఇంపార్టెన్స్ ఉంటుందో తెలియదు, ఎట్లా ఉంటుందో తెలియదు. మొట్టమొదటిసారి ఇలా అంటే ఇంత ఇది కూడా ఎట్లా వెళ్ళింది. కొంతమంది బాధ్యత గల వ్యక్తులు అన్న ఇట్లా కొంతమంది బాధ్యత వ్యక్తులు తీసుకున్నారు కాబట్టి వీలైంది. అది కూడా ఎప్పుడు ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వాళ్ళు 4 మోసపోయినారు కాబట్టి మోసపోకుంటే ఇప్పుడు ఇది కూడా అయ్యేది కాదు అన్నట్టు, అంతే కదా. ఇందులో కూడా చాలా మందికి వాళ్ళ ఫ్రెండ్స్ రిలేషన్స్ ఎవరో మోసపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడికి తిన్నారు. అంతే అదే అన్నట్టు, ఎక్కడో నొప్పి తగిలితేనే ఇక్కడికి వస్తారు. దయచేసి కొంచెం యాక్చువల్గా ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాము, ఇవన్నీ యూట్యూబ్లో పెట్టి మీ అందరికీ పంపిస్తాం వాట్సాప్. కాబట్టి నేను ప్రశాంతంగా సార్ చెప్పేది వినండి, విన్న తర్వాత మళ్ళీ మీరు డౌట్ ఇప్పుడు ఏమన్నా అంటే మీకు అందరికీ వస్తుంది మొత్తం వీడియో అప్డేట్ సో ఈ ముందు 3వ తారీఖు శ్రావణ్ కుమార్ అనే ఒక అబ్బాయి ఆన్లైన్ పెట్టిగా 4 కోట్లు అప్పు చేస్తే లాస్ట్కు వైఫ్ మదర్ అడిగారు ఏంటి చాలా సీరియస్ కూర్చొని ఎవరు మాట్లాడాలంటే నేను 7వ తారీఖు మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాను, 4వ తారీఖు చూడండి అన్నదింటే 2 స్టోరీలు రాసింది మరి కావాల్సిన అవసరం లేదు అని అలా అయిపోయాడు. అంతే చాలా వద్దులే. యాక్చువల్గా ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆన్లైన్లో ఏదో వచ్చింది, ఇన్వెస్ట్ చేసింది, 3.5 కోట్లు నష్టపోయింది. నాకు ఫోన్ చేసింది. ఆ అమ్మాయికి నెల్లూరు, పేరొద్దు, ఇక్కడే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ అమ్మాయికి 2 కూతుళ్ళు, 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 2 కూతుళ్ళు. ఆ అమ్మాయి ఒకటే చెప్తుంది అన్నట్టు, నేను ఇప్పుడు నాకేం కాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటే నా పిల్లలకి ఏమన్నా అవుతుందని భయపడతాను అన్నట్టు. అంతే నేను చెప్పినాను, నేను రెసిడెన్షియల్ స్కూల్లో చదివినా కదా, 2 చెప్పినాను. ఏవో మాకు ఆటోగ్రాఫ్లు, ఎందుకంటే ఆటోగ్రాఫ్లు లేవు అప్పుడు, ఆటోగ్రాఫ్లు ఉన్నాయన్నట్టు. సో మనీ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్, హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్, క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అని చెప్పి, మీకు హెల్త్ కాలేదు, క్యారెక్టర్ కాలేదు, ఓన్లీ మనీనే, నథింగ్ ఈజ్ లాస్ట్, ఒకే సంపాదించుకోరు. ఆమె బాధ ఏంటంటే షేర్స్ అమ్మింది, బంగారు కుదబెట్టింది 3.5 కోట్ల కోసం. అనుకోకుండా ఈ 6 నెలల్లో బంగారు డబల్ అయింది, షేర్స్ కూడా డబల్ అయినాయి అన్నట్టు. ఇంకా డబల్ పెనాల్టీ అన్నట్టు. అమ్మాయి 3.5 కోట్లు 5 కోట్లు నష్టపోయినా ఫీల్ అవుతుంది అన్నట్టు. చూడండి ఎట్లుందో. యాక్చువల్గా నేను ఇక్కడ ఇప్పుడు అన్న నెంబర్ ఉంది, ఏది రామచంద్రారెడ్డి అని పెట్టి చేసుకున్నా, కూకుడుపల్లె సీనియర్ సిటిజన్ అని. జయవర్ధన్ రెడ్డి ఆర్ఈస్ వరంగా నాకు అన్న సీనియర్. అప్పుడు నేను బీటెక్ చదివేటప్పుడు అన్న ఎంటెక్ చదువుతున్నాడు. సో ఆర్ఈసి జయవర్ధన్ రెడ్డి అని పెట్టుకున్నాను. అట్లా నాకు వచ్చిన ఫోన్లు విక్టిమ్స్ ఉంటారు కదా, సిసిబి అని పెట్టుకుంటాను అన్నట్టు. సిసిబి అంటే నా లెక్క ప్రకారం సైబర్ క్రైమ్ విక్టిమ్ అని. సో సిసిబి అని పెట్టింటాను. ఇట్లా ఈ సిసిబి అని ఇట్లా సిసిబి అని పెట్టింటారు కదా. ఇక ఎంతమంది ఉన్నారు చూడండి, ఇంతమంది ఫోన్లు చేశాను నాకు. బాధితులు వీళ్ళందరూ ఇట్లా మీకు తట్టు వస్తుంటాయి అన్నట్టు. సిసిబి సైబర్ క్రైమ్ విక్టిమ్ అన్నాడు. చూడండి, సో డబ్బులు పోగొట్టుకున్నాక నిజం చెప్పాలంటే మేము కూడా ఏం చేయదు. మ్యాక్సిమం ఒకటి చేయొచ్చు, ఏంటంటే బై ఎనీ ఛాన్స్ ఆ డబ్బులు ఉంటే కోర్టు ద్వారా ఎన్నిక తెప్పించచ్చు ఒకటి. ఇంకోటి ఏంటంటే చాలా మంది అకౌంట్ ఫ్రీజ్ అవుతున్నాయి, అకౌంట్ లీక్ అవుతున్నాయి, మీకు తెలియకుండా వేరే అకౌంట్ నుంచి డబ్బులు వస్తాయి, మీ అకౌంట్ హోల్డ్లోకి వెళ్ళిపోతుంది. ఇట్లాంటివి అన్హోల్డ్ చేపించచ్చు. ఎట్లా అగైన్ లీగల్ హెల్ప్ తీసుకోండి. ఇది ఎంత అంటే పద్మవ్యూహం మాది ఉంటుంది. అభిమన్యుడు పద్మవ్యూహం తెలుసు కదా, పోవడమే తెలుస్తుంది, రావడం తెలియదు అన్నట్టు. చాలా ఊహ కందనంతా ఉంది అన్నట్టు. నేను రామచంద్రారెడ్డి అన్న కాకుండా ఇంకా ఎవరైనా మాట్లాడండి పెద్దలు. సైబర్ నేరగాళ్ళు అందరూ కంబోడియా ఇంకో 3 కంట్రీలు చెప్పాడు. అక్కడే జరుగుతుందంటారా సైబర్ నేరం అంతా? లేదు, ఇండియాలో కూడా జరుగుతుందా? ఇండియాలో కాదు, మన కంట్రీలో కూడా జరుగుతుంది.
మన పక్కిలో కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇది క్యాన్సర్ మాదిరి మొత్తం అంతా స్ప్రెడ్ అయింది. వాళ్ళు పట్టుకోలేము సార్ మనం. ఎవరైనా పట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ చాలా మంది కంప్లైంట్ చేయట్లేదు. పాయింట్ 1 కంప్లైంట్ చేసినా కానీ వాళ్ళు క్రిమినల్స్ ఎంత స్మార్ట్ అంటే వాళ్ళ మొబైల్ వాడట్లేదు, వాళ్ళ అకౌంట్ వాడట్లేదు అన్నట్టు. ఫైనల్గా దొరికినా కానీ ఎవరో ఎల్లయ్య పుల్లయ్య దొరుకుతాడు. సో అట్లా అవుతుంది అన్నట్టు. సో ఇంకొకటి ఏంటంటే స్మార్ట్గా చిన్న చిన్న అమౌంట్లు తీసుకుంటారు అన్నట్టు. చిన్న చిన్న అమౌంట్లు తీసుకొని ఇంకా మనం కంప్లైంట్ యాడ్ చేస్తామని లైట్ తీసుకుంటున్నారు అన్నట్టు. చిన్న చిన్న అమౌంట్లు ఎంత చిన్న చిన్న అమౌంట్ అంటే మెట్రో జాబ్స్ ఆన్లైన్ అని ఒక సైట్ ఉంది. వాడు 299 రూపాయలు తీసుకుంటాడు. 10,000 మంది దగ్గర 299 మంది తీసుకుంటే ఏమైంది? 2 కోట్లు. అదే రీసెంట్గా యూట్యూబ్లో ఏమొచ్చిందంటే నిర్మలా సీతారామన్, బుధామూర్తి వీళ్ళు రిజిస్టర్ చేసుకుని అది 22,000 మీరు డిపాజిట్ చేస్తే ఈ విల్ ఎర్న్ డైలీ 70 or 80,000 అని చెప్పేసి ఒక యూట్యూబ్లో ఒక మంచి పిక్చర్ చేసి అందరూ వీళ్ళతో చెప్పించినారు. అది ఏఐ ప్రభావం. అది కూడా కొంచెం చెప్పండి. సార్ నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆఫీస్కి వెళ్ళండి, లోకల్ ఆఫీస్కి వెళ్ళండి. ఇంటర్నెట్లో వచ్చేదంతా నిజం కాదు. డీఫేక్ వీడియోస్ వాడుకొని అన్న ఫ్రెండే 80 లక్షలు పోగొట్టుకున్నాడు. నిర్మలా సీతారామన్ మాటనే కానీ ఆమె చెప్పలేదు. డీఫేక్ వీడియో ఎందుకు బ్యాన్ చేయలేదు? ఎందుకు బ్యాన్ చేయలేదు? ఫేస్బుక్ లో ఒక్క నిమిషము. ఫేస్బుక్ అనేది ఒక కంపు సార్. మీరు కంపులో ఇంపు చూడాలి, కంపు చూడద్దు. మ్యూల్ అకౌంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యూల్ అకౌంట్స్ అంటే సింపుల్ గా చెప్తాను చూడండి. ఇప్పుడు సైబర్ క్రిమినల్స్ వాన్ అకౌంట్ అయితే ఇయ్యారు కదా, వాన్ అకౌంట్ ఇస్తే ఏమవుతుంది? వాడిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఊరికి పోతారు, ఏదో కొత్తపల్లి అనే ఊరికి పోతారు. ఆ ఊర్లో ఎవడో ఉంటాడు. మీ ఊర్లో అకౌంట్ ఓపెన్ చేసి ఒక అకౌంట్ మీద మాకు అమెరికాలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన నెలకు 1000 రూపాయలు డబ్బులు వేస్తాడు, వితంతువుల పెన్షన్, ముసలోళ్ళ పెన్షన్ అని చెప్తారు. వీళ్ళు సొంతంగా వేస్తారు. అకౌంట్ క్రియేట్ చేసి అకౌంట్ క్రెడెన్షియల్స్ అన్ని వాళ్ళు తీసుకుంటారు. వీళ్ళ దగ్గర ఏమి ఉండవు, ఆన్లైన్ క్రెడెన్షియల్స్ అన్నీ తీసుకుంటారు. ఈ అకౌంట్ నెంబరు ఇప్పుడు సైబర్ నేరస్తులు డబ్బులు మోసం చేసి వాళ్ళని డబ్బులు తీసుకోవాలంటే ఏదో అకౌంట్ తీసుకోవాలా, ఆ అకౌంట్ ఇది అవుతుంది అన్నట్టు. ఫస్ట్ ఈ అకౌంట్ అయినాక ఈ అకౌంట్ నుంచి వెంటనే నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫిజికల్గా విత్డ్రా చేస్తారు డబ్బులు. ఇది ఒకటి. లేదా క్రిప్టో కరెన్సీ లేక మార్చారు 2. మూడోది బిట్కాయిన్ లేక మార్చారు 3. లేకపోతే ఓచర్స్ లేక కన్వర్ట్ చేస్తారు 4. లేకపోతే ఏదైనా ఫ్లైట్ టికెట్స్ అవి బుక్ చేస్తారు. రకరకాలుగా దే హ్యావ్ దేర్ ఓన్ వే అన్నట్టు. ఆ మ్యూల్ అంటే నథింగ్ బట్ ఫేక్ అకౌంట్స్ అన్నట్టు. ఫేక్ అకౌంట్స్ కాదు, ఒరిజినల్ అకౌంట్సే, కాకపోతే నిజమైనవి కాదు వేరే వాళ్ళకి. హ్యాక్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను. మీ ఓటీపీ అంటే ఏం ఓటీపీ అనేది ఇంపార్టెంట్. ఆల్రెడీ మీరు హోటల్కి పోయింటారు. మీరు హోటల్కి పోయినప్పుడు మీ ఏటీఎం కార్డు ఉంటుంది, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు మీరు పే చేసింటారు పెట్రోల్ పంపులోనే ఉంటుంది. మీరు సింపుల్గా దాన్ని క్లోనింగ్ చేసుకున్నాడు, లేకపోతే దాన్ని ఫోటో తీసుకున్నాడు అనుకో మొబైల్లో. సింపుల్గా ఆన్లైన్లో ఏం చేయొచ్చు, వాడు మీ నంబరు, మీ పేరు, ఎక్స్పైరీ డేట్, సివివి అన్నీ చెప్పినా అనుకో, ఫైనల్గా ఏది మిగిలి ఉంటుంది? ఓటీపీ ఒకటే మిగిలి ఉంటుంది. ఆ ఓటీపీ చెప్తే డబ్బులు పోతాయి. సో దానికి కేసు బట్టి ఉంటుంది నేను చెప్పేది. సో రకరకాలుగా చెప్పండి. నేను నైజీరియాలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేశాను. సో నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక ఆయన ఆన్లైన్లో చూస్తే గ్యాస్ కంపెనీకి అప్లై చేశాను. ఆయనకి నెలకు $25,000 శాలరీ అనేది అపాయింట్మెంట్ ఇచ్చారు. నా దగ్గరికి వచ్చారు. అయ్యే బాబు $25,000 శాలరీ ఇచ్చే నైజీరియాలో ఏ కంపెనీ లేదు, ఎంతో పేరు. తర్వాత మీ దగ్గర వీసా ప్రాసెసింగ్ అంటారు, అదే అంటారు, చాలా డబ్బులు అంటారు. అసలు నేనేం పట్టించుకోవాలి, ఒకే మారాయి. అసలు ఎంత శాలరీ ఇచ్చారు నైజీరియాలో ఏ కంపెనీ లేదండి మానేశారు. సో సేఫ్ అంతే. ఏ కంపెనీ అయినా డబ్బులు అడుగుతుందంటే ఫేక్. వెరీ సింపుల్.
ఇప్పుడు ఒక వ్యక్తి ఒక్కసారిగా ఒక ట్రాన్సాక్షన్లో రెండు పోగొట్టుకోలేదు ప్రాసెస్ చెప్పండి ఒకసారి. మంచి క్వశ్చన్ అడిగినారు. సో మొన్న ఈ మధ్యన జరిగిన సంఘటన చెప్తాను. ఒక అతను మళ్ళా రిటైర్డ్ అవుతానే అనుకుంటాను, నాకు తెలియదు. ఇది డిజిటల్ అరెస్ట్ అని చేసినారు. వాడిని డిజిటల్ అరెస్ట్ అని డబ్బులు ఆగినారు. అనుకోకుండా అతను డబ్బులు పంపించాలి కదా, డబ్బులు పంపించాలంటే ఏం చేయాలి, బ్యాంకు పోయినాడు ఆర్టీజీఎస్ చేయాలని. ఆర్టీజీఎస్ చేయాలంటే కొద్దిగా బ్యాంకు వాళ్ళు ఈ మధ్యన ఓపికతో చెప్తున్నారు, ఏదో ముసలోళ్ళు వచ్చి కొద్దిగా భయంగా ఏదైనా చేస్తే ఆడినారు అన్నాడు. 49 లక్షలు ఆడినారు. పోలీసు వాళ్ళతో మాట్లాడినారు. కరెక్ట్ వారం తిరగకుందని మళ్ళీ కాలు పోయింది వాడికి. మళ్ళీ అదే క్రిమినల్స్ ఉంటారని లేదు, వేరే వాళ్ళు ఉండొచ్చు. ఈసారి 79,000 కట్టినాడు, 79 లక్షలు కట్టినాడు. ఇంకా ఎవడన్నా ఆపుతాడా? ఆల్రెడీ ఫస్ట్ టైం పోయి ఆడినాడు, పోలీసు వాళ్ళతో చెప్పినాడు, ఆడినాడు. మళ్ళీ డిజిటల్ అరెస్ట్ అని. క్రెడిబుల్ ఇంజనీరింగ్ అని ఒక కంపెనీ ఉంది ఇక్కడ ఎన్ఐటి వరంగల్లో. అతను మన సీనియర్ వెంకటేశ్వరరావు అని, ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన వాళ్ళ ఆఫీస్లో సెషన్ అరేంజ్ చేసినాడు. వాళ్ళ త్రూఅవుట్ ఇండియా బార్డర్ దగ్గర అన్ని వర్క్స్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఏదో కంపెనీలో, పెద్ద కంపెనీలో పనిచేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భార్య, ఆయన ఎక్కడో అబ్రాడ్లో ఉన్నాడో లేదో ఆన్లైన్ జాబ్లో ఉన్నాడు ఎక్కడో ఆఫ్షోర్. అప్పుడే ఏదో ప్లాట్ ఏదో అమ్మినా ఆమెకి ఫోన్ వచ్చింది, సేమ్ డిజిటల్ అరెస్ట్. అక్షరాల ₹1,00,00,000 కట్టినా. ఆమె హౌస్ వైఫ్. ఎట్లా భయపడిస్తారంటే, మీరు ఇది ఎవరికి చెప్పకండి, నేషనల్ సెక్యూరిటీ, ఇంకోటి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజెంట్ ఆన్గోయింగ్ ఏవైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో ఇవన్నీ యూజ్ చేసుకుంటారు. అట్లా రకరకాలు ఉంటాయి అన్నాడు, ఒకటని చెప్పలేమన్నాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చూస్తున్నదే నిజం, ఆన్లైన్ అంతా అబద్ధం అంతే. ఇది సింపుల్ లైన్ స్టేట్మెంట్, సింగిల్ లైన్ స్టేట్మెంట్. ఓల్డ్ పీపుల్ లైక్ సీనియర్ సిటిజన్స్ మేము తొందరగా ఏ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళాము. కానీ యంగ్స్టర్సే మాకు బాగా తెలుసు. రీసెంట్గా మా అల్లుడు ఏం చేశారో తెలుసా, వాళ్ళ బాబు జమ్మూలో ఐఐటి ఆ పిల్లడు ట్రిప్కి వెళ్ళాడు, ట్రిప్కి వెళ్ళాడు. 12 మంది పిల్లలు కలిపి ట్రిప్కి వెళ్ళారు. వాళ్ళు ట్రిప్కి వెళ్ళి వచ్చేసారు. ఎప్పుడైతే వీళ్ళు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని అన్నీ చేశారు, అన్నీ బుక్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని పిల్లలు ట్రిప్కి వెళ్ళారు, వాళ్ళు రూమ్కి వెళ్ళిపోయారు. ఇంటికి ఫోన్ చేసి మీ అబ్బాయి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని చెప్పని అంబులెన్స్ అంతా చేసి మిమ్మల్ని ఇప్పుడు కనుక మీరు డబ్బులు పంపించకపోతే మీ పిల్లడు జైల్లో ఉంటాడు, మీ భవిష్యత్తు పోతుందని అప్పటికప్పుడు ఫోన్ చేస్తే అబ్బాయి 25,000 వేసాడు మా వాళ్ళు. మేము వెళ్ళి అప్పటికి వెళ్ళి ఏంటి బాబు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, చెయ్యొద్దు అని గట్టిగా అప్పటికే అప్పుడు వీడియో కాల్ చేయమంటే పిల్లడు చూపించమంటే చూపించండి. మేము అక్కడ వీడియో కాల్ చేసి పిల్లడు రూమ్లోనే ఉన్నారని చెప్తే అక్కడికి 25,000తో ఆగిందండి. చూడండి, ఇట్లా చాలా జరుగుతున్నాయి, భయపడించడం. నేనేమంటానంటే మీరు పోలీస్ స్టేషన్కి చెప్పండి ఏదైనా కానీ. చీఫ్ గెస్ట్ గారు ఇప్పుడే మాకు సర్టిఫికేట్ ఇచ్చారు. మనందరికి చివరి పోలీస్ స్టేషన్లో డైరెక్ట్గా వెళ్ళిపోయారు. చట్ట లక్షణం ఉంది. దయచేసి ఆయన ఇచ్చిన సర్టిఫికేట్ కింద కట్టుబడి అందరూ చివరి వరకు ఉండి ప్రజా సన్మానంగా చేసిన తర్వాత తెలంగాణ తర్వాత వెళ్ళాలని కోరుతున్నా. నా కోరికలు మన్నిస్తారని భావిస్తున్నాను. మనందరి కోసం ఈ మధ్య ఒక సంఘటన జరిగిన సంఘటన చెప్తున్నాను. ఇద్దరు ప్రయాణికులు బస్సులో వెళ్తున్నారు. ప్రయాణికుడు పక్కన అతన్ని ఫోన్ అడిగాడు. ఫోన్ అడగలేదు, ₹1,000 డబ్బులు ఇచ్చి ఈ గ్యాస్ అర్జెంట్ గా మా వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయండి, చాలా అవసరం ఉందని ₹1,000 గ్యాస్ ఇచ్చాడు. గ్యాస్ ఇస్తే ఫోన్ లో నుంచి ట్రాన్స్ఫర్ చేస్తుంటే అతను ఓటీపీ పాస్వర్డ్ చూశాడు. పాస్వర్డ్ చూసిన తర్వాత ₹1,000 ఇచ్చాడు. ₹1,000 ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇతను పాస్వర్డ్ చూశాడు. తర్వాత ఏమైంది, అతను మళ్ళీ ఫోన్ తీసుకొని ఒక కాల్ చేస్తాను అతనికి అందిందా లేదా అని ఇతను ఫోన్ తీసుకున్నాడు. ఫోన్ తీసుకొని ఇంకో ₹40,000 ట్రాన్స్ఫర్ చేశాడు. అతనికి ఎందుకంటే ఆల్రెడీ పాస్వర్డ్ తెలుసు కాబట్టి ట్రాన్స్ఫర్ చేశాడు. చేస్తూనే
చేసిన తర్వాత మళ్ళీ అతను ఫోన్కి రిటర్న్ చేశాడు. రిటర్న్ చేసిన తర్వాత అతనికి మెసేజ్లు వచ్చాయి. 40,000 కట్ అయినట్టు మెసేజ్ వస్తున్నాయి. ఇతన్ని గట్టిగా అడగడం మొదలు పెడితేనే ఇతను బస్సులోంచి దూకేదానికి ప్రయత్నం చేసిన బస్సులో చనిపోయాడు. కాబట్టి మాధవ్ రెడ్డి ఆల్రెడీ చెప్పాడు, అన్నోన్ పర్సన్స్ కు ఫోన్ ఇవ్వద్దు. సో ఫోన్ ఇచ్చిన దానివల్ల ఇది అతనికి 40,000 ట్రాన్స్ఫర్ చేయడము, 40,000 లాస్ అయిపోయింది. ఇదే జరిగిన సంఘటన రీసెంట్ గా చాలా జరుగుతున్నాయి. ఒక నిమిషం, ఇది నా నెంబర్ ఉంది, నోట్ చేసుకోండి. లేకపోతే చెప్తాను. లైట్ ఆఫ్ చేయండి. ఈ లైట్ నా నెంబర్ నోట్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. రాత్రి 10 నుంచి పొద్దున్న 6 గంటల మధ్యలో కాకుండా 9966272121 9966 ఈ లైట్ ఆఫ్ చేయండి. అది నెంబర్ ఉంది, కింద ఉంది. 9966272121 9966272121 ఇప్పుడు ఫోన్ చేస్తాను. మూర్తి గారు రావాల్సిన గారు కోరుతున్నాం. మూర్తి గారు కూడా రావాలి. మీరు కూడా రండి. వెంకటేశ్వర రెడ్డి గారు, జయవర్ధన్ రెడ్డి గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే రైట్ వేయండి. ఓకే ఒకే ఇవ్వాల్సిందిగా సత్యనారాయణ గారిని కోరుతున్నాం. యాక్చువల్గా ఇంతమంది పెద్దవాళ్ళ ఆశీస్సులు నాకు ఉండడం నా జన్మ ధన్యవాదం. సభ్యులు ముఖ్యంగా నిలబడ్డారు. తర్వాత మాధవరెడ్డి గారు మళ్ళీ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. జయవర్ధన్ రెడ్డి గారు మాధవరెడ్డి గారికి మిత్రులకి సత్యనారాయణ గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. సాంబశివారెడ్డి ఎంఎక్స్ సన్మానించవలసిందిగా కోరుతున్నాము. నిజంగా చాలా ఆనందకరమైన విషయం ఈరోజు. అదేవిధంగా మిత్రుడికి ఒక గిఫ్ట్ కూడా ఇస్తున్నారు జయవర్ధన్ గారు. దాన్ని అందుకోవాల్సిందిగా మాధవరెడ్డి గారిని కోరుతున్నాం. హలో.